చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి తరగతికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు వందనములు నాయన. ఈ సాయంకాల వేళ తండ్రి ఈ విధంగా ఈ మహాజ్ఞాన సంగతులను నేర్చుకొని వాటి ప్రకారం ఈ భూమి మీద బ్రతకడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనములు తండ్రి. నీ పిల్లలందరూ కూడా ఎంతో ఆసక్తితో చేరి ఉన్నారు తండ్రి. ఇప్పుడు పాఠాన్ని చెప్పుచున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, వివేకాన్ని అనుగ్రహించండి. నీ పిల్లలు చక్కగా విని గ్రహించి వాక్యానుకూలంగానే మీ చిత్తానుకూలంగానే భూమి మీద బ్రతికే ధన్యతను అందరికీ ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ ఈ తరగతుల్లో చక్కగా నడిపిస్తున్న నీ కుమారుడు జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలు ప్రసాదించండి. వారి కుటుంబాన్ని చల్లగా కాపాడండి. ఈ తరగతి అంతట్లో తోడుగా నడిపిస్తారని నమ్ముతూ ఆ ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి మహోన్నతమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఈ రోజు మనం క్రైస్తవ జీవితంలో మనకు అత్యంత ప్రాముఖ్యమైన పాఠాన్ని ఈ రోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధగా వినవలసిందిగా మొదట కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్క మాట ఇది మనుషుల రాయించిన మాట కాదు గనుక దేవుడు రాయించిన మాటను తూచా తప్పకుండా మనము ఈ విశ్వాస జీవితంలో పాటించవలసిన వారంగా ఉన్నాము గనుక ప్రతి ఒక్క మాటను జాగ్రత్తగా విని గ్రహించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఓకే అండి. మన పాఠం బాప్తిస్మము అనగానేమి, దానిని ఎలా, ఎప్పుడు, ఎందుకు తీసుకోవాలి, చిన్న పిల్లలకు బాప్తిస్మము ఇవ్వవచ్చునా? బాప్తిస్మము అనగానేమి, బాప్తిస్మమును ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? మరి చాలా మంది చిన్న పిల్లలకు కూడా బాప్తిస్మం ఇస్తూ ఉంటారు. మరి చిన్న పిల్లలకు బాప్తిస్మం ఇవ్వవచ్చా లేదా అనేది బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడింది అనే విషయాలన్నీ కూడా సవివరముగా ఈ రోజు ఈ పాఠంలో మీరు నేర్చుకుంటారు. కనుక ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. బాప్తిస్మము గూర్చిన సరి అయిన అవగాహన మనకు లేకపోతే క్రైస్తవ జీవితంలో చాలా ప్రమాదం అండి. బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బాప్తిస్మము అనగానేమి మొదట నేర్చుకుందాం. బాప్తిస్మము అనగానేమి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బాప్తిస్మము మీద క్రైస్తవ సమాజానికి సరి అయిన అవగాహన లేకపోబట్టి ఈరోజు పొరపాటు పడుతున్నారండి. అసలు కనీసం బాప్తిస్మము అనే ఈ పదానికి కూడా అర్థం తెలియని వారిగా ఉన్నారు అనుటలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ పాఠం అంతా వినిన తర్వాత మీకు అర్థమవుతుంది చాలా మంది మన క్రైస్తవ సోదరిమణులు లేక బోధకులైన వారు ఏ విధమైన తప్పు చేస్తున్నారు అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది పాఠంలో. కనుక ఆలోచన చేద్దాం. ఏదో ఎవరినో విమర్శించాలని కానీ, మొదట గ్రహించుకోవాల్సింది ఏంటంటే ఎవరినో తప్పు పట్టాలని కానీ, వారి బోధ చేస్తున్న బోధ తప్పు అని వారిని కించపరచాలనే ఉద్దేశం అయితే కాదండి. మొదట గ్రహించుకోవాలి. క్రైస్తవులుగా మన ప్రామాణిక గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఏది వ్రాయబడి ఉందో అది మాత్రమే మనము చేయవలసిన వారముగా ఉన్నాము. దేవుని ఉద్దేశాలు ఉన్నది ఉన్నట్టు చేయడమే మన లక్ష్యం. కనుక దానిలోని భాగముగానే ఈరోజు దేవుడు చెప్పనిది మనం చేయకూడదండి. దేవుడు చెప్పిన మాట వినుట శ్రేష్టము అంటాడు. కనుక దేవుడు చెప్పిన మాట మనం ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి. కనుక శ్రద్ధగా విని గ్రహించాలి, పరిశీలించాలి అంటాడు. అందుకే ఓకే అండి. మరి మన పాఠంలోకి వెళ్ళిపోదాం. బాప్తిస్మము అనగా, ప్రియమైన దేవుని వారలారా, బాప్తిస్మము అనే ఈ పదము తెలుగు పదము కాదండి. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే బాప్తిస్మము అనే ఈ పదము తెలుగు భాషా పదము కాదండి. మరి ఏ పదము అనంటే
గ్రీకు భాషా పదం. బైబిల్ అనేది, బైబిల్ గ్రంథము పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే 2 నిబంధనతో కలిగి ఉన్నది, మనకు తెలుసు. మరి పాత నిబంధన ఆదిమ హిబ్రూ భాషలో నుండి తర్జుమా చేయబడిందండి. మొదటగా ఆదిమ హిబ్రూ భాషలో ఉండేది పాత నిబంధన గ్రంథం. అలాగే క్రొత్త నిబంధన ఆదిమ గ్రీకు భాషలో ఉండేది. మరి ఆదిమ గ్రీకు భాషలో నుండి తర్జుమా చేయబడినదే క్రొత్త నిబంధన అయితే, మరి ఆ క్రొత్త నిబంధనలో ఉన్న పదమే బాప్తిస్మము. మరి ఈ బాప్తిస్మము అనే పదము గ్రీకు భాషలో ఏమని ఉన్నది అని అంటే బాప్టిజో. ఏమని ఉందండి? బాప్టిజో. బాప్టిజో అనే గ్రీకు భాషా పదం అండి. దీనిని తెలుగులో అనువదించేటప్పుడు బాప్తిస్మము, బాప్టిజో అనే గ్రీకు భాషా పదాన్ని తెలుగులో ఎలా అనువదించారు? బాప్తిస్మము అని అనువదించడం జరిగినది. బాప్టిజో అనే గ్రీకు భాషా పదం నుంచి బాప్తిస్మముగా తెలుగులో అనువదించుట జరిగినది. మరి బాప్టిజో అను ఈ గ్రీకు పదమునకు అర్థం ఏంటి అనంటే, బాప్టిజో అనే గ్రీకు పదమునకు అర్థం ఏంటి అనంటే ముంచుట, పాతి పెట్టుట, సమాధి చేయుట. ముంచుట, పాతి పెట్టుట, సమాధి చేయుట అని అర్థం ఇస్తాయండి. మరి ఈ బాప్తిస్మము అనేది క్రైస్తవ జీవితంలో అత్యంత అవసరం అండి. మరి ఈరోజు క్రైస్తవులము అయ్యాము అని ఎలా తెలుస్తుంది? ఇదిగో బాప్తిస్మము ద్వారా. చాలా మంది తెలియక క్రైస్తవ సమాజంలో ఏమంటారు అని అంటే, నేను మతం పుచ్చుకొని ఇన్ని సంవత్సరాలు అయిందండి, నేను బాప్తిజం తీసుకొని ఇన్ని సంవత్సరాలు అయింది అని అంటే ఏమో అర్థం ఉంది, కానీ మతము కాదండి. మోరోవర్ క్రైస్తవ్యం అంటే మతము అని బైబిల్లో ఎక్కడా ఉండదు. మతము అనేది మనుషులు పెట్టుకున్నది, మనుషుల యొక్క అభిమతం అండి, వారి ఉద్దేశాల నుంచి వచ్చినది మతం. అయితే బైబిల్ గ్రంథం మార్గం అండి. మార్గము మరొక లోకానికి మార్గము, దారి చూపేది మార్గము. మతమైతే మత కల్లోలాలు సృష్టించేది. కనుక క్రైస్తవ్యము మతము అని ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనబడదండి. ఇంకా యోధా మతము అని ప్రస్తావించబడింది. వాళ్ళు అనుకున్నారు యోధా మత ప్రవిష్టులు అన్నారు, కానీ అది కూడా మతము కాదండి. యోధా కూడా ఒక జాతి, ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో ఒక జాతి యోధా జాతి. దానిని మతముగా వారు ఆనాడు ఇశ్రాయేలు యూదులు అలా వారు మలుచుకున్నారు. కనుక బైబిల్ గ్రంథం అనేది ఏంటి అని అంటే మార్గము. యేసుక్రీస్తు వారు కూడా నేనే మార్గము అన్నారు తప్ప నేనే మతము అని ఎక్కడ అనలేదు. ఓకే అండి, ఈ విషయాన్ని మొదట గ్రహించాలి. మరి క్రైస్తవ్యం లోనికి మనం అడుగు పెట్టడానికి తొలి మెట్టు, లేక క్రైస్తవుని అయ్యాను అని తెలుసుకోవడానికి సూచన ఏంటి అని అంటే బాప్తిస్మము. ప్రియులారా, మరి బాప్తిస్మం అనగానేమి అని కదా మనం ఆలోచిస్తున్నాం. మొదటి ప్రశ్న ఏంటంటే, దీనిలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి. బాప్తిస్మం అనగానేమి మొదటి ప్రశ్న. రెండవది, బాప్తిస్మం ఎలా తీసుకోవాలి? మూడవ ప్రశ్న, బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి? నాలుగవ ప్రశ్న, బాప్తిస్మం మరి ఎందుకు తీసుకోవాలి? ఐదవ ప్రశ్న, చిన్నపిల్లలకు బాప్తిస్మము ఇవ్వవచ్చునా? ఇక ఆరవ ప్రశ్న, రెండవసారి బాప్తిస్మము తీసుకొనవచ్చునా? ఈ 6 ప్రశ్నలతో కూడినదే ఈ పాఠం అండి. పూర్తి వివరణ మీకు వచ్చేస్తుంది దీనిలో. కనుక చాలా జాగ్రత్తగా వినండి. త్వరగా నేను వెళతాను. అందరూ కూడా దయతో వినవలసినగా కోరుతూ ఉన్నాను. మరి బాప్తిస్మం అనగానేంటి అని మనం ఆలోచన చేస్తున్నాం. మొదటి పాయింట్ ఏంటి? బాప్తిస్మం అనగానేమి? బాప్తిస్మము అనగా బాప్టిజో అనే గ్రీకు భాషా పదం నుంచి తెలుగులో బాప్తిస్మముగా అనువదించబడినది. మరి బాప్తిస్మం అంటే పాతి పెట్టుట, సమాధి చేయుట, ముంచుట అని అర్థం. ఎక్కడ ముంచుట? నీటిలో ముంచుట, నీటి సమాధి అని అర్థం అండి. ఓకే అండి. మరి క్రైస్తవులకు ప్రమాణం అండి. క్రైస్తవుడు అవ్వాలంటే బాప్తిస్మము ద్వారా క్రైస్తవుడు అని అనిపించుకుంటారు. అందుకే అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటాడు గలతీ పత్రికలో. మరి బాప్తిస్మము అంటే ఏంటి అని అంటే, పరలోకానికి వెళ్ళడానికి అత్యంత ప్రాముఖ్యమైన ఎంట్రీ టికెట్ లాంటిదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మనం ప్రయాణం చేయాలనుకోండి, ఒక బస్ ప్రయాణం చేయాలనుకోండి, టికెట్ లేకుండా మనం ప్రయాణం చేయగలమా?
టికెట్ లేకుండా మనం ప్రయాణం చేయలేము. ఎంట్రీ అవ్వాలంటే బస్సులోనికి టికెట్ కంపల్సరీ తీసుకోవాలి. అదే విధంగా అదే విధంగా మరి క్రైస్తవ్యంలోనికి అడుగు పెట్టాలంటే, లేక మనం పరలోకానికి అడుగు పెట్టాలి అంటే ఎంట్రీ టికెట్ అండి. టికెట్ లేకపోతే మనం పరలోకానికి అసలు చేరుకోలేము. అంటే ఇప్పుడు ఆలోచించండి, బాప్తిస్మము అనేది ఎంత అత్యంత అవసరమో. బాప్తిస్మము లేకుండా మనం పరలోకానికి అసలు అడుగు పెట్టలేము. అర్హత లేదు. కనుక ప్రతి ఒక్కరు, క్రైస్తవులు అయిన ప్రతి ఒక్కరూ బాప్తిస్మము పొందాలి. మరి బాప్తిస్మం అనగా ఏంటి అని అంటే ఆలోచిద్దాం. చూడండి ప్రియులారా, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిజం అందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. బాప్తిజం అంటే అర్థం ఏంటో చెప్తున్నాడండి. బాప్టిజో అనే గ్రీకు పదం నుంచి వచ్చింది కదా. మరి బాప్టిజో అనే అంటే అర్థం ఏంటని తెలుసుకున్నాము. ముంచుట, పాతి పెట్టుట, సమాధి చేయుట అన్నాము కదా. మరి ఇక్కడ అర్థం చెప్తున్నాడు చూడండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే. ఇందాక బాప్టిజో అంటే గ్రీకు భాష పదం నుంచి కదండి వచ్చింది, బాప్తిస్మముగా అనువదించారు. మరి దానికి అర్థం ఏంటంటే ముంచుట, సమాధి చేయుట, పాతి పెట్టుట అని కదా మనం నేర్చుకున్నాం. మరి ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చూడండి, ఇప్పుడు బాప్తిస్మము అనగా ఏంటి? క్రీస్తు వారి మరణానికి, క్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానం, క్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానమునకు సాదృశ్యమే బాప్తిస్మము. అర్థమవుతుందండి? క్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానమునకు సాదృశ్యమే బాప్తిస్మం అండి. మరి అదే అంటున్నాడు ఇక్కడ, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే, ఆయనను మృతులో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చూడండి, బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఏమండి చనిపోయి భూమి మీదకి వచ్చి దేవునికి వచ్చి తెలియచేసి 33.5 సంవత్సరాలు బ్రతికి దేవుని చిత్తాన్ని సంపూర్తి చేసి ఈ భూమి మీద మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. మరి ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందడం అండి. ఆయన మరణానికి సాదృశ్యమే బాప్తిస్మము. మరి క్రీస్తు వారు ఎలాగైతే చనిపోయారో, సమాధి చేయబడ్డారో, మనము కూడా బాప్తిస్మము ద్వారా ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మట్టిలో పాతి పెట్టబడితే మనం ఎక్కడ? నీటిలో. దానికి సాదృశ్యం కదండి. దానికి సాదృశ్యమైనది బాప్తిస్మం. కనుక నీటి సమాధి. మనం ఎక్కడ పాతి పెట్టబడతాం? బాప్టిజో అంటే అర్థం పాతి పెట్టుట, ముంచుట, సమాధి చేయుట అని కదా నేర్చుకున్నారు దాని అర్థం. కనుక మీరు బాప్తిస్మం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే. ఆయనతో మనం పాతి పెట్టమండి. ఎప్పుడైతే బాప్తిస్మం ద్వారా ముంచుతున్నారో నీటిలో, అప్పుడు క్రీస్తు వారు మరణంతో మనము కూడా సమాన అనుభవం కలిగినట్లు, మనము కూడా పాతి పెట్టబడినట్లు. తర్వాత ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం అందు, ఆయనను ఎవరు లేపారండి? దేవుడు మరలా తిరిగి లేపడండి 3వ దినాన. మరి ఆయన ఎలాగైతే తిరిగి లేచారో పునరుత్థానుడై, అలా మనము కూడా ఆయన యొక్క దేవుని యొక్క ప్రభావం, ఆయన లేపిన దేవుని యొక్క ప్రభావం విశ్వసించుట నమ్ముతున్నాం మనం. ఆ విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి, క్రీస్తు వారు ఎలాగైతే లేచారో చనిపోయిన తర్వాత మనము కూడా నీటిలో పాతి పెట్టబడిన మనము మరలా తిరిగి లేస్తున్నామండి. నీటిలో ముంచి మరలా తిరిగి లేపడం, నీటి సమాధి చేసి మరలా తిరిగి లేస్తున్నాం. ఓకే అండి. ఇప్పుడు బాప్తిస్మం అంటే అనగా ఏంటి అర్థమైందా? బాప్తిస్మం అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందడం, ఆయన మరణం, సమాధి, పునరుత్థానికి సాదృశ్యము. మరొక మాటను చూద్దాం, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనంలో ప్రియులారా, ఇక్కడ కూడా బాప్తిస్మం అనగా ఏంటో మనకు అర్థమవుతుందండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చదవండి 5వ వచనం కూడా. మరియు ఆయన
మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. చూడండి ఇక్కడ ఎంత చక్కటి మాట చూడండి. ఇప్పుడు తెలుసుకున్నాం కదా, బాప్తిస్మం అంటే క్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానమునకు సాదృశ్యం. మరి ఇక్కడ చక్కగా చెప్తున్నారు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడను. తండ్రి లేపాడు కదండి, క్రీస్తుని మృతుల్లో నుండి ఎలాగూ లేపాడో అలాగే మనము కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము ఎలా లేస్తాం? మరి మనం ఎలా లేస్తాము? బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయన ఎలాగైతే సమాధి చేయబడ్డాడో అలా మనం కూడా నీటి బాప్తిస్మం ద్వారా ఆయన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చూసారా, నీటి సమాధి అని నేర్చుకున్నాం కదా, పాతి పెట్టుట, ముంచుట, సమాధి చేయుట బాప్టిజం అంటే. ఇది మర్చిపోకూడదు. కనుక మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయన మరణంలో పాలుభాగస్థలం అయ్యాము నీటిలో పాతి పెట్టడం వల్ల, నీటి సమాధి ద్వారా. మళ్ళీ ఆయన తిరిగి లేచాడు కదా, అదే పునరుత్థానం అంటే తిరిగి లేవడం అండి. మరి ఆయన తిరిగి లేచాడు కదా, మరి ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉండాలి అని మరలా తిరిగి లేచాము. ఓకే అండి, ఇది బాప్తిస్మము. అర్థమైందండి, బాప్తిస్మము. మరి ఈ బాప్తిస్మము ఎలా తీసుకోవాలి? రెండవ ప్రశ్న ఏంటి? సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. బాప్తిస్మం అనగానేమి మొదటి పాయింట్ చూసారు, 2 రెఫరెన్స్లు చెప్పాను. కొలస్సీ పత్రిక 2:12, రోమపత్రిక 6:4-5 నెక్స్ట్ బాప్తిస్మం మరి ఎలా తీసుకోవాలి? బాప్తిస్మము అంటే అర్థము తెలియలేదు కనుక ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి బాప్తిస్మము ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. బాప్తిస్మం ఎలా తీసుకోవాలి ఏమండి? చాలా మంది రకరకాలుగా బాప్తిసాలు ఇస్తూ ఉన్నారండి. ఈరోజు క్రైస్తవ సమాజంలో రకరకాల బాప్తిసాలండి, రకరకాల విశ్వాసాలు. అదేంటండి, ఒకే క్రీస్తుని కదా మనం అంతా నమ్ముతున్నాం, ఒకే బైబిల్ కదా మనం నమ్ముతున్నాం, చదువుకుంటున్నాం, ఒకే దేవుని కలిగిన మనమంతా, ఒకే క్రీస్తుని కలిగిన మనమంతా ఒక్కటిగా ఉండాలి కదా, ఒకేలా బైబిల్ని చదువుకోవాలి కదా. కానీ ఎందుకు ఇన్ని రకాలు అని అంటే, ఎందుకు ఇన్ని విశ్వాసాలు అంటే ఏమంటారు? మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అని అంటుంటారు. అంటే విశ్వాసాలు కూడా విడగొట్టి పాలిస్తున్నారండి. ఇంచుమించు 3000 మత శాఖలుగా మొక్క చెక్కలు చేసేసారండి క్రైస్తవ్యాన్ని. అందుకే ఈరోజు అన్యజనుల మధ్య దూషించబడుతుంది, హేళన చేయబడుతుంది, క్రైస్తవ్యాన్ని హేళన చేసే విధంగా ఉన్నారండి. మరి ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించండి. ఇదేదో ఎవరిని విమర్శించడానికి అని చెప్పట్లేదు, కానీ బైబిల్లో దేవుని ఉద్దేశాలు ఉన్నది ఉన్నట్టు మనము నేర్చుకోవాలి, చదవాలి, అలాగే బోధించాలండి. బోధించి మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి అంటాడు, మీలో అనేకులు బోధకులు కాకుండుడి. కనుక చాలా జాగ్రత్తగా బోధించాలి, చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మరి బాప్తిస్మం ఎలా తీసుకోవాలి అని అడిగితే చాలా మంది అనేక రకాలుగా చెప్తున్నారండి. ఒకరు ఏమంటారంటే బాప్తిస్మము ఏమండి ఒక చెంబుతో నీళ్లు కొమ్మరించేస్తే చాలండి, అదే బాప్తిస్మం అని కొంతమంది చెబుతున్నారు. మరి కొంతమంది అయితే బాప్తిస్మం అంటే నీళ్లే అవసరం లేదండి, ఒక గోతులో నుంచి నడిచి వెళ్ళిపోతే గోతులోంచి బయటికి ఇటు దాటి మళ్ళీ అటు వచ్చేస్తే అదే బాప్తిస్మము అని చెప్పేవారు మరికొందరండి. మరికొంతమంది అయితే జెండా ఒకటి పాతుతారండి, ఆ జెండా కింద నుంచి నడిచి వెళ్ళిపోతే అదే మీకు రక్షణ, అదే బాప్తిస్మం అయిపోయింది అని అంటుంటారండి. ఒకవేళ జెండా కింద నుంచే వెళ్ళిపోతే బాప్తిస్మం అనుకుంటే ఏంటి, ఎన్నో జెండాలు ఉన్నాయి ఈ రోజు, ఆ జెండాల కింద నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కూడా బాప్తిస్మం పొందేసినట్లా? మరి దేవుడు ఏం చెప్పాడు? వీరికి అవసరం లేదండి. మన ప్రామాణిక గ్రంథమైన బైబిల్ ఏం చెప్పింది? బాప్తిస్మం ఎన్ని రకాలని చెప్పింది? విశ్వాసము. ఎఫెసీ పత్రిక 4:5 ఉంటుందండి. విశ్వాసం ఒక్కటేనండి. ఈరోజు ఎన్నో శాఖలుగా చీలిపోయింది క్రైస్తవ్యం. ఎన్నో విశ్వాసాలు అనుకున్నారు, ఒకే క్రీస్తుని కదా విశ్వాసం అంటే నమ్మడం అండి. ఒకే క్రీస్తుని నమ్ముతున్నాం, ఒకే బైబిల్ నమ్ముతున్నాం, మరి ఒక్కటిగా లేరండి. విశ్వాసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మనం నమ్మిన ప్రభువు యేసు ప్రభు వారు ఒక్కరే, మరి బాప్తిస్మము ఒక్కటే అంటాడు అక్కడ. ఎఫెసీ పత్రిక 4:5 బాప్తిస్మము ఒక్కటే. కానీ ఈ రోజు ఎన్ని రకాలుగా బాప్తిస్మం ఇస్తున్నారండి. కొంతమంది ఏమో చిలకరింపు బాప్తిస్మం ఇవ్వాలండి అంటారండి, ఒక చెంబుతో నీళ్లు పట్టుకొని
స్ప్రింక్లింగ్ అండి, వేళ్ళు ముంచి ఇలా చిలకరించేస్తుంటారు, అంతే బాప్తిస్మం అయిపోయిందని అంటుంటారు. మరి కొంతమంది అయితే చెంబుతో కుమ్మరిస్తే చాలు అంటున్నారు. ఇంతకీ ఏది బాప్తిస్మం సరైనది? దేవుడు ఏమని చెప్పాడు? ఆలోచించాలి కదండి. మరి బాప్తిస్మము అంటే ఎలా 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 ఇవ్వాలి, అదే కదా ఆలోచిస్తున్నాం. బాప్తిస్మము ఎలా తీసుకోవాలి, బాప్తిస్మము ఎలా తీసుకోవాలనేది ఆలోచిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? మన ప్రామాణిక గ్రంథం కదండి. బైబిల్లో ఏది చెప్తే అదే చేయాలి మనం. మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది చూడండి. యోహాను సువార్త ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారండి, యేసుక్రీస్తు వారి కంటే 6 నెలలు పెద్ద. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు తో ప్రారంభమయ్యే బాప్తిసాలు ఇవ్వడం, ఆయన పేరులోనే బాప్తిస్మం ఇచ్చు యోహాను అని అంటాం. అంటే బాప్తిసాలు ఇస్తూ ఉన్నాడు, మారు మనస్సు నిమిత్తం బాప్తిస్మములు ఇస్తూ ఉన్నాడండి. మరి ఏ విధంగా ఇస్తున్నాడు? బాప్తిస్మము ఎలా ప్రారంభమైందో మనం నేర్చుకున్నాము, ఇక్కడే ప్రారంభమైంది బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గర. మరి ఈ బాప్తిస్మము ఎలా ఇస్తున్నారో ఆయన్ని చూస్తేనే కదండి మనకు తెలుస్తుంది ఎలా ఇవ్వాలో. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం చదవండి అమ్మా. కలీం దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారంగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిజం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిజము పొందిరి. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏ విధంగా ఇస్తున్నారండి? సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు ఎలా ఉన్నాయంట? విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చెను, బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. చూడండి, ఎక్కడ? సలీము దగ్గర ఒక ఐనోనను స్థలం ఉందంట, ఆ స్థలము దగ్గర నీళ్లు విస్తారముగా ఉన్నాయంట, కాబట్టే అక్కడ యోహాను గారు కూడా బాప్తిస్మము ఇస్తున్నారంట. జనులు వచ్చి అక్కడ బాప్తిస్మము పొందుతున్నారంట. మరి ఇప్పుడు ఆలోచించండి ప్రియులారా, మరి బాప్తిస్మము అంటే కేవలం చిలకరిస్తే సరిపోతుంది అని అనుకుంటే, ఏమండి విస్తారముగా నీళ్ళు అవసరమా? ఆలోచించండి. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు విస్తారముగా నీళ్లు ఉన్నాయి కనుక ఐనోనన్న స్థలం దగ్గర బాప్తిస్మం ఇస్తున్నారు. మరి విస్తారముగా నీళ్లు అవసరమా? ఒకవేళ చిలకరింపే బాప్తిస్మం కరెక్ట్ అనుకుంటే, చిలకరించడానికి విస్తారంగా నీళ్లు అవసరం లేదు కదండి. అలాగే చెంబుతో కుమ్మరిస్తే ఒక చెంబుడు నీళ్లుంటే సరిపోతుంది, విస్తారంగా ఉండని అవసరము లేదు. అలాగే జెండా కింద నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, అసలు నీళ్లే అవసరం లేదు. గోతులోంచి వెళ్ళిపోయినా జెండా కింద నుంచి వెళ్ళిపోతే అదే బాప్తిస్మం అనుకుంటే అసలు నీళ్లే అవసరం లేనప్పుడు విస్తారమైన నీళ్లు అంటున్నాడు ఏంటి ఇక్కడ? అంటే మనం ఆలోచించాలి. అంటే బాప్తిస్మం ఇవ్వడానికి ఎలా ఇవ్వాలి? బాప్తిస్మము అంటే విస్తారమైన నీళ్లు ఉండాలి అని మనకు అర్థమవుతుంది ఈ మాటను బట్టి. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కూడా అక్కడ ఐనోను దగ్గర ఆ స్థలము దగ్గర నీళ్లు విస్తారంగా ఉన్నాయి గనుక అక్కడ బాప్తిస్మం ఇస్తున్నారు. జనులు కూడా అక్కడికి వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, అసలు మీరే చెప్పండి, క్రైస్తవ సమాజానికి కొమ్మరించే వారికి కానీ చెంబుతో, లేకపోతే చిలకరించే వారికి కానీ అసలు బాప్తిస్మము అన్న పదానికి అర్థం తెలుసా? ఒకసారి మీరే చెప్పండి, తెలుసా తెలీదా? కొమ్మరించే వారికి లేకపోతే చిలకరించే వారికి బాప్తిస్మము అన్న పదానికి అర్థం తెలిసే వాళ్ళు చేస్తున్నారా? తెలిస్తే అలా చేస్తారండి? తెలీదు గనుకే చేస్తున్నారు. మరి బాప్టిజం అంటే ఏంటి అర్థం అని వాళ్ళకి తెలిస్తే అలా చేయరు సిస్టర్. వెరీ గుడ్. తెలీదు కనుకే చేస్తున్నారు. ఒకవేళ బాప్టిజం అంటే అర్థం ఏమనుకున్నాము? ముంచుట అన్నాం. ముంచుట అంటే పూర్తిగా విస్తారంగా నీళ్లు ఉండాలి. అలాగే సమాధి చేయుట అన్నాం. సమాధి చేయుట అంటే నీటి సమాధి అండి, నీళ్లు విస్తారంగా ఉండాలి. మరి ఈ లోకపరంగా మనం చూస్తే ఒక శవాన్ని సమాధి చేస్తాం, సమాధి చేస్తారు లోకంలో, సమాజంలో. మరి సమాధి చేసేటప్పుడు ఏమండి అరకొర మట్టి వేసేసి పైపైన సమాధి చేసేస్తారా? ఆలోచించండి. ఒకవేళ పైపైన సమాధి చేస్తే ఏమండి కుక్కలు గాని నక్కలు గాని పీకేస్తాయండి. ఇంకా ఆ శవం అంతా వాసన కంపు కొట్టేస్తూ ఉంటది. మరి సమాధి అనగానే పూర్తిగా గొయ్యి తీసి 6-3 అంటారు కదండి, 6 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు ఎవరికైనా. మరి ఆ స్థలమే చివరికి మిగిలేదు మనకి అంటారు. మరి అంత లోతుకి గొయ్యి తీసిన తరువాత దాంట్లో పూడ్చిపెడతారండి, అది సమాధి అంటే. మరి అది ఎంత వాస్తవమో అది వీరికి అర్థమైతే, అది మనకు అర్థమైతే, సమాధి అనగానే నీటి సమాధి అంటే నీటిలో ముంచుట, పాతి పెట్టుట,
సమాధి చేయట అని అర్థం అండి బాప్టిజం అంటే. ఆ అర్థం తెలియట్లేదు కనుకే చెంబుతో కొంచెం నీళ్లు తీసుకొచ్చి వేళ్ళు ముంచి చిలకరించేస్తున్నారు. మరి లేకపోతే చెంబుతో నీళ్లు తెచ్చి నెత్తిమించి కుమ్మరించేస్తున్నారు. అసలు అది బాప్తిస్మం అనిపించుకుంటుందా? అసలు దేవుడు అలా చెప్పలేదండి. ఎక్కడా కూడా చెంబుతో నీళ్లు కుమ్మరించండి అని గాని, చిలకరింపు బాప్తిజం ఇవ్వమని గాని ఎక్కడా లేదు ప్రియులారా. అంటే వీరు చేస్తున్నది రాంగేనా? చూడండి ఎంత తప్పు చేస్తున్నారు. ఏమండి చాలా ప్రమాదకరమండి బాప్తిస్మ విషయంలో సరి అయిన అవగాహన లేకపోతే. ఏమండి ఒక ఊరికి వెళ్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరికి వెళ్ళాలనుకోండి, మన ఊరికి వెళ్ళాలంటే ఆ ఊరు వెళ్లే బస్సు కాదు అని చదువు రాకపోయినా, చాలా మంది చదువు రాకపోయినా చదివించుకునైనా మేము పలానా ఊరు వెళతామండి, హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, మరి ఆ ఊరు వెళతాదా లేదా, లేక బెంగళూరు వెళ్ళాలనుకోండి ఆ ఊరు వెళతాదా లేదా ఈ ట్రైన్ కానీ ఇవి అని అడిగి మరీ తెలుసుకొని ఎక్కుతాం. అలా కాకుండా ఏదైనా పర్వాలేదండి, ఏదారైనా గోదారే అన్నట్టు ఎక్కేసి వెళ్ళిపోతామండి. అసలు మన గమ్యస్థానానికే మనం చేరుకోలేం. మరి అలాంటప్పుడు బాప్తిసం ఎలా పడితే అలా తీసేసుకుంటే పరలోకానికి ఎంట్రీ టికెట్ లాంటిది కదండి. మరి అలాంటప్పుడు ఎలా ఎంట్రీ అవుతారనుకుంటున్నారు? చాలా భయంకరమైన పరిస్థితిలో ఉందండి క్రైస్తవ్యం. మరి అలాంటి వారందరికీ మేల్కొల్పడానికే, అలాంటి వారందరికీ సత్యము వాస్తవము దేవుడు అనుకున్న ఉద్దేశం, దేవుడు రాయించిన బైబిల్ ఉన్నది ఉన్నట్టు తెలియచేయడానికేనండి జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు ఇంచుమించు 230 పాఠాలు వ్రాసారండి. ఏంటనుకున్నారు ఈ పాఠాలన్నీ? ప్రతి ఒక్కటి క్వశ్చన్ అండి. క్రైస్తవ్యంలో తలవెత్తిన ప్రతి ఒక్క క్వశ్చన్ వారు చేస్తున్న మిస్టేక్స్ ను అన్ని కూడా క్వశ్చన్ రూపంలో క్వశ్చన్ చేసి దానికి సమాధానం చెప్పడమే పాఠం అండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. దానికి సమాధానమే పాఠం అండి. మరి బాప్తిస్మం గురించిన సరైన అవగాహన లేదండి. చిలకరింపు బాప్తిసం ఇచ్చేయడం అని ఇక్కడ లేదండి. విస్తారం అని నీళ్లు ఉన్నాయి గనుక బాప్తిసం ఇచ్చి యోహాను అక్కడ బాప్తిసం ఇస్తున్నాడండి. మరొక సందర్భం చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము ప్రియులారా, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 36 నుండి 38 వచనములలో ఒక సందర్భం మనకు కనబడుతుందండి. ఇక్కడ ఏంటి సందర్భం అని అంటే, ఐథియోపియా కందాకే ఆ రాణి క్రింద ఏమండి ఆర్థిక మంత్రిగా ఉన్నాడండి ఒక నపుంసకుడండి. ఒక నపుంసకుడు ఏమండి ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న అతను ఏమండి యెరూషలేము నుంచి వెళుతున్నాడండి, రథంలో వెళుతూ యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడండి. చూడండి, త్రోవలో కూడా బైబిల్ చదువుతున్నాడంటే ఎంత గొప్పవాడు. అంత బిజీగా ఉన్నా కూడా మంత్రి అయ్యుండి చదువుతున్నాడండి యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు. అప్పుడు ఏమండి ఫిలిప్పుకి, నువ్వు పరిగెత్తుకుని పోయి అదిగో యెషయా గ్రంథం బైబిల్ చదువుతున్న అతనికి నువ్వు లేఖనాలను బట్టి అతనికి సువార్త ప్రకటించాలని ఫిలిప్పుకు దర్శనంలో చెప్పినప్పుడు వెంటనే వెళతాడండి ఫిలిప్పు గారు. వెళ్ళడం, అప్పుడు నీవు చదువుతున్నది ఏదో నువ్వు గ్రహించుచున్నావా అని ఆర్థిక మంత్రిని అడగడం. ఫిలిప్పు గారు అడిగిన వెంటనే నువ్వెవరు నాకు చెప్పడానికి, నేను గ్రహిస్తే గ్రహిస్తాను లేకపోతే లేదు అని అనలేదండి. ఏమన్నాడండి? ఎంత చక్కటి మాట అంటాడంటే, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలా తెలుసుకుంటాను, వచ్చి నా రథం ఎక్కి కూర్చో అని చెప్తాడండి. అప్పుడు ఫిలిప్పు ఇద్దరు కూడా రథం మీద వెళుతూ చదువుతున్న వాక్య భాగాన్ని బట్టి సువార్త ప్రకటిస్తాడండి. అది క్రీస్తు వారి గురించిన ప్రవచనం ముందుగా రాయబడింది కదా, యెషయా ప్రవక్త గారు ప్రవచించిన ప్రవచనం. ఇదిగో వధకు తేబడిన గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో బొచ్చు కత్తిరించు అని ఎదుట, అలాగే మౌనంగా ఉన్నాడు. ఇది ఎవరి కొరకు చెప్తున్నాడు ప్రవక్త? తన గురించి చెప్తున్నాడా లేక వేరొకరి గురించి చెప్తున్నాడా? చూడండి ఎంత చక్కగా పరిశీలనాత్మక ఇంకా చదువుతున్నాడు. అలా అడుగుతున్నప్పుడు ఆయన ఎవరో కాదు, మెస్సియా యేసుక్రీస్తు రాబోతున్నారని దాన్ని బట్టి సువార్తను ప్రకటించాడండి ఫిలిప్పు. అప్పుడు ఏం జరిగిందంటే, త్రోవలో చూడండి, వారు త్రోవలో వెళ్ళుచుండగా, నేనే త్వరగా చదువుతానండి, చాలా పెద్ద పాఠం, మనకి త్వరగా ఫినిష్ అవ్వాలి అని అంటే నేను త్వరగా చదువుతాను. దయచేసి అందరూ కూడా క్యాచ్ చేయండి, ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు ఉంటదండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. అప్పుడు ఫిలిప్పును నపుంసకుడు ఇద్దరును నీళ్ల లోనికి దిగిరి అని ఉంటదండి. ఏమన్నాడు ఇక్కడ? ఇద్దరు కలిసి ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు కలిసి నీళ్ల లోనికి దిగిరి అని ఉంటది. నీళ్ల లోనికి దిగిరి. ఒకవేళ చిలకరింపు లేక కొమ్మరించి బాప్తిస్మమే కరెక్ట్ అనుకుంటే, అదే బాప్తిస్మం అనుకుంటే, నీళ్ల లోనికి దిగవలసిన అవసరం ఏముందండి? ఎవరినైనా చెంబు నీళ్లు తెచ్చేయండి, స్ప్రింక్లింగ్ చేసేస్తానని అన్నాడండి అక్కడ ఫిలిప్పు గారు?
ఇద్దరు కలిసి నీళ్లలో దిగవలసిన అవసరం ఏమొచ్చింది అని అంటే బాప్తిస్మము తీసుకోవడానికి ఎలా ఉండాలి? నీళ్లు విస్తారముగా ఉండాలి. కనుక ఇద్దరు కలిసి ఇవిగో నీళ్లు, నాకు బాప్తిస్మ ఇచ్చుటకు ఆటంకం ఏంటని అడిగి ఇద్దరు కూడా నీళ్లలోనికి దిగిరి. ఈ రెండు సందర్భాలు మీరు అర్థం చేసుకోండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా ఎక్కడ ఇస్తున్నాడు? ఐనోనన్న స్థలము దగ్గర నీళ్లు విస్తారంగా ఉన్నాయి కనుక అక్కడ బాప్తిస్మ ఇస్తున్నాడు. ఇక్కడ నపుంసకుడు ఫిలిప్పు కూడా త్రోవలో వెళ్ళుచుండగా ఇవిగో నీళ్లు, నాకు ఇద్దరు కూడా నీళ్లలోనికి దిగిరి. అంటే ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మ ఎలా ఇవ్వాలి? చిలకరింపు ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. ముంచకూడదా? జస్ట్ అలాగా చెంబుతో కుమ్మరించకూడదా? లేదండి. కనుక ఇవేమి బాప్తిసాలు కాదు. బాప్తిస్మము అనగానే నీళ్లు విస్తారముగా ఉండాలి. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? ముంచుట, సమాధి చేయుట, పాతి పెట్టుట. నీటి సమాధి, నీటిలో పూర్తిగా ముంచబడాలి. అర్థమైందండి? అర్థమైందా? బాప్తిస్మము ఎలా ఇవ్వాలి లేక ఎలా తీసుకోవాలి? రెండో ప్రశ్న కూడా మనకు సమాధానం వచ్చేసింది. అర్థం కాకపోతే లాస్ట్ లో మళ్ళీ నన్ను అడిగితే నేను చెప్తాను. ఓకే అండి, వెరీ గుడ్ అమ్మ, థ్యాంక్ యూ. బాప్తిస్మం ఎలా ఇవ్వాలి అని అంటే ఎలా ఇవ్వాలో కూడా తెలియట్లేదు కనుక ఇలా ఇవ్వాలి. విస్తారంగా నీళ్లు ఉండాలి. పుంసకుడు ఫిలిప్పు కూడా ఇద్దరు కూడా నీళ్లలోనికి దిగారు. అంటే విస్తారంగా నీళ్లు ఉండాలి. నీటి సమాధి పూర్తిగా నీళ్లలో ముంచబడాలి. ఓకే అండి. అందుకే ఇక్కడ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం ఉంది కదండి, ఇక్కడ అక్కేపాలెంలో బాప్తిసం ఇచ్చినప్పుడు చూడండి, ఎవరైనా బాప్తిసం నీటి సమాధి పూర్తిగా ముంచబడాలి. ఒక అమ్మాయి ఏం చేసిందంటే భయంతో చేయి పైకెత్తేసిందండి. చేయి పైకెత్తేసింది, ముంచబడలేదు. అంటే చేయి పైకెత్తేసిన ఫోన్లే బాప్తిసం అయిపోయింది అనుకుంటే పొరపాటు. పూర్తిగా ముంచబడాలండి. సమాధి చేయడం కదా బాప్తిసం అంటే. అప్పుడు సరిగా ఇవ్వలేదని మరలా ముంచడం జరిగింది. కనుక అలా చేయకూడదండి. మనం ఒక శవాన్ని సమాధి చేసేటప్పుడు ఎలా చేస్తాం? చేయి బయటకు పెట్టి సమాధి చేయరు కదా. పూర్తిగా గొయ్యి తీసి ఎలాగైతే పూర్తిగా కప్పెడతామో అలాగా సమాధి. కనుక ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. కనుక బాప్తిసం ఇవ్వాలంటే విస్తారముగా నీళ్లు ఉండాలి. ఎలా బాప్తిసం ఇవ్వాలి? విస్తారమైన నీటిలో పూర్తిగా ముంచబడాలి. నీటి సమాధి బాప్తిసం అంటే అర్థం. కనుక ఇది బాప్తిసం ఎలా ఇవ్వాలి వచ్చింది మీకు ఆన్సర్. నెక్స్ట్, బాప్తిస్మం మరి ఎప్పుడు తీసుకోవాలి? మూడో క్వశ్చన్ ఆన్సర్. మూడో సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. బాప్తిస్మము ఎప్పుడు పొందవలెను? ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి క్రైస్తవ్యానికి బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలో కూడా అర్థం కాలేదండి చాలా మందికి. ఏమండి, మన అన్య సహోదరులు ఏమండి శుభ గడియలు చూస్తారు కదా. ఈరోజు మంచి రోజు అండి, ఈ రోజు మనం ఈ పని చేద్దాం అని వాళ్ళు ఎలాగైతే హైందవ సోదరులు మనం అనుకుంటారో అదే విధంగా వీళ్ళు కూడా శుభ గడియలు చూస్తారు, ముహూర్తాలు చూస్తారు. మరి బాప్తిస్మం అంటే ఇలా శుభ గడియలు చూడాలా? ఈరోజు 31st వాచ్ నైట్ నేను తీసుకుంటానండి, కొత్త సంవత్సరం అడుగు పెడతాం కదా, కనుక క్రొత్తగా నేను కూడా జన్మిస్తాను అని చెప్పి అంటూ ఉంటారు. మరి అసలు బాప్తిస్మము అంటే ఎక్కడికి ప్రవేశం? ఇందాక నేను చెప్పలేదు ఆ పాయింట్, ఒకసారి నేను చెప్తున్నాను వినండి. బాప్తిస్మము అంటే పరలోకానికి మార్గం అని తెలుసుకున్నాం కదా, ప్రారంభంలో రాసుకోండి ఇది. బాప్తిస్మము అంటే పరలోకానికి మార్గం అండి. మరి మనం పరలోకానికి వెళ్ళాలి అని అంటే బాప్తిసం మొదటి మెట్టు, ఎంట్రీ టికెట్ లాంటిది అన్నాను కదా. అప్పుడు అక్కడ రాసుకోండి, ఒక నికోదేము యేసుక్రీస్తు వారిని అడుగుతాడండి. మరి యేసుక్రీస్తు వారు నికోదేముతో చెప్తారు, యోహాను సువార్త 3:3-4 వచనంలో అక్కడ రాసుకోండి. బాప్తిస్మం అనగానే మీలో ఇందాక చెప్పిన దగ్గర ఈ రిఫరెన్స్ రాసుకోండి, మర్చిపోయాను. యోహాను సువార్త 3:3-4 వచనంలో అక్కడ యేసుక్రీస్తు వారు నికోదేముకు చెప్తుంటాడండి, ఏమని? ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని నికోదేముతో చెప్పినప్పుడు నికోదేము ఏమంటాడంటే, మరలా రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి నేను ఎలా జన్మించగలను? ముసలివాడైన నేను మరలా ఎలా జన్మించగలను? రెండోసారి తల్లి గర్భమందు ప్రవేశించి నేను జన్మించగలనా అని అడిగినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయం కన్ఫర్మ్ గా చెప్తున్నాను అన్నారండి. కనుక బాప్తిజం అంటే నీటి సమాధి అనుకున్నాం, నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించడం అండి. క్రొత్తగా జన్మించి క్రొత్త జన్మ అండి, ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నూతన జన్మ, నవీన స్వభావం ధరించుకోవడానికి ఏమంటే బాప్తిస్మము ద్వారా కొత్త జన్మలోకి వచ్చామండి. కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే అంటాడు. కనుక అలా నూతన జన్మలో ప్రవేశిస్తే గాని మనం పరలోకానికి వెళ్ళలేం. ఓకే అండి, రైట్. మరి ఇప్పుడు బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి అని అంటే ముహూర్తాలు చూడడానికి, లేకపోతే మంచి రోజు కదండి, గుడ్ ఫ్రైడే రోజు నేను తీసుకుంటానండి, మంచి శుక్రవారం.
లేకపోతే ఈస్టర్ సండే రోజు నేను తీసుకుంటానండి ఆ పండుగ రోజున అని కొంతమంది, లేకపోతే 31st ని, లేకపోతే పెళ్లి బాప్తీసాలు కూడా తీసుకుంటూ ఉంటారండి. ఏమండి, మరి ఆ పెళ్లి కుమార్తె క్రైస్తవురాలండి, మరి నేను మరి ఆమెను వివాహం చేసుకోవాలి అని ఇష్టపడుతున్నాను, మరి ఆమెను వివాహం చేసుకోవాలంటే క్రైస్తవ మ్యారేజే చేసుకోవాలి, మరి అలా చేసుకోవాలంటే బాప్తీసం తీసుకోవాలంటున్నారండి. కనుక పెళ్లి బాప్తీసం తీసుకుంటుంటారండి చాలా మంది. అంటే పెళ్లికి తీసుకుంటారు ఆ బాప్తిస్మము, అంటే ఎందుకు తీసుకోవాలి బాప్తిసం, ఎప్పుడు తీసుకోవాలనేది అర్థం కావట్లేదండి. కొత్త సంవత్సరాన్నో లేకపోతే ముహూర్తాలు తేదీలు వారాలు చూసో తీసుకోవాల్సింది కాదండి బాప్తిస్మం. ఎప్పుడు తీసుకోవాలి బాప్తిస్మము, ఎప్పుడు తీసుకోవాలి, బైబిల్ ఏం చెప్పింది? ఈరోజు చాలా మంది మోసపోతున్నారండి. బైబిల్లో ఏమనంటారంటే మేము బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నామండి అని ఎవరైనా చెప్తే కొంతమంది బోధకులు ఏమంటారు, మిమ్మల్ని మేము కొన్ని రోజులు కనిపెట్టాలి అంటుంటారండి. ఇదేంటండి, ఇది ఎక్కడుందో బైబిల్లో? కనిపెడతారా? మీరు వారం వారం చర్చకు వస్తూ ఉండండి, మీ ప్రవర్తన ఎలా ఉందో మేము కనిపెడతాం, మీరు మారు మనసు పొందితే, మీరు మంచిగా అయితే అప్పుడు మేము మీకు బాప్తిసం ఇస్తాము అంటున్నారండి. అసలు పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు వారు ఈ లోకానికి వచ్చారు కదండి. అసలు పాపులకే బాప్తిసం అవసరం, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని అంటే మరలా వీళ్ళు కనిపెడతారంట. ఎంతవరకు కనిపెడతారు? చర్చకు వచ్చినప్పుడు కనిపెడతారు, మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కనిపెట్టగలరా? చర్చకు వచ్చినప్పుడు నటించేయచ్చు, ప్రవర్తన బాగానే ఉండొచ్చు, మరి ఇంటి దగ్గర ప్రవర్తన కనిపెట్టగలరా వీళ్ళు? చూడండి, అంటే బాప్తిస్మము మీరు కనిపెట్టిన తర్వాత ఇస్తాము, వెయిట్ చేయండి అని అనొచ్చా? అసలు అలాగ అనమని బైబిల్ చెప్పిందా? చూడండి, అపోస్తుల కార్యములు బైబిల్ ఏం చెప్పిందో చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. ప్రియులరా, బాప్తిస్మము ఎప్పుడు పొందవలెను అనేది మనం ఆలోచన చేస్తున్నాం. 3వ క్వశ్చన్, బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం నుండి 33వ వచనముల వరకు ఉంటుందండి. ఈ సందర్భం ఏంటి అని అంటే, వాక్యము బోధిస్తున్నందుకండి. వాళ్ళు ఏదో నేరం చేశారని కాదు, పౌలును శీలను పట్టుకొని జైల్లో వేసేస్తారండి, చెరసాల్లో. మరి వాక్యం బోధించకూడదు అని, మరి అలాంటి సందర్భంలో వారు చెరసాల్లో కూర్చొని మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థన చేస్తున్నారంట. చూడండి, మధ్యరాత్రి పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చూడండి, మమ్మల్ని జైలు వేసేసారు తండ్రి, మమ్మల్ని విడిపించని ప్రార్థన చేయట్లేదండి, దేవుని స్తుతిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏమండి, క్రీస్తు కోసం, క్రీస్తు వారి సువార్తను ప్రకటించడం కోసం ఈ శ్రమలు మాకు వస్తాయని ఎరిగారండి. క్రైస్తవుడు అయినందుకే మనము బాధ అనుభవించాలి అని తెలిసిన వారండి. కనుక మధ్యరాత్రి వేళ పౌలు శీల ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు, అలాగే కీర్తనలు పాడుతున్నారంట. అలా పాడుతున్నప్పుడు ఖైదీలందరూ కూడా వింటున్నారంటే ఎంత అర్థవంతమైన పాటలో చూడండి. అప్పుడు ఏం జరిగింది? రాత్రి ఆ గడియలోనే అంటాడు, అలా పాడుతున్నప్పుడు చెరసాల బద్దలైపోతుందండి. చెరసాల తలుపులు, పెద్ద భూకంపంలా వస్తుంది, చెరసాల తలుపులు బద్దలైపోవడం అంతా ఉంటది, మీరు చదువుకున్న సందర్భం. తర్వాత చెరసాల బద్దలైపోవడం, అప్పుడు ఆ చెరసాల అధిపతి ఏం చేస్తాడండి, అమ్మో ఇంకేముంది, చెరసాల తలుపులు బద్దలైపోయి ఇంకా వీరు ఖైదీలు పారిపోయి ఉండొచ్చు అని చెప్పి, ఇక నేను అధికారులకు ఏం సమాధానం చెప్పను అని చెప్పి కత్తి దూస్తానని తాను పొడుచుకోబోతాడండి. నన్ను ఎలాగో చంపేస్తారు పై అధికారులు, నేను కాపలా సరిగా కాయలేదని అని చెప్పి అనుకున్నప్పుడు పౌలు శీల, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం అనగానే దీపం వెలిగించి వెళ్ళి చెరసాల్లో చూస్తాడండి. చూసేటప్పటికి వాళ్ళు అక్కడే ఉంటారు. అప్పుడు ఆ చెరసాల నాయకుడు, అధిపతి ఏం చేస్తాడంటే వారు పాడుతున్న పాటలకి మారిపోతాడండి. మారిపోయి ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ గాయాలు కడిగి కట్టి వెంటనే ఆ కుటుంబాన్ని కూడా వాక్యం చెప్పించుకుంటాడండి. వాక్యం చెప్పించుకొని, వాక్యం విన్న తర్వాత, వినుట వలన కదండి విశ్వాసం వస్తుంది. ఈరోజు క్రీస్తును వినుట, క్రీస్తును గుర్చిన మాట వల్ల కలుగుతుంది విశ్వాసం అని అన్నాడు బైబిల్ గ్రంథంలో. కానీ ఈరోజు వాక్యాలు ఉండవండి, సంఘాల్లో ఎక్కువ సాక్ష్యాలు ఉంటాయండి. వాక్యాలు కరువైపోయాయి, సాక్ష్యాలు ఎక్కువైపోయండి. వారి గురించి వారు చెప్పుకునేది అసలు సాక్ష్యమే అనిపించుకోదు. మరి పలానా ఆమె వచ్చి, పలానా అతను వచ్చి సాక్ష్యం చెప్తాడు అనగానే ఇంకా మొదలు పెడతారండి లేనిపోని అన్ని చెప్పుకొని. సాక్ష్యం చెప్పి మార్చమనలేదండి, వినుట వలన ఏ వినాలి, సాక్ష్యాలు వినడం వల్ల కాదు, క్రీస్తుని గుర్చిన మాట వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది అన్నాడండి. మీరు విశ్వాసం అనగానే మేము పాఠం స్వాతి గారు ఇచ్చిన స్వాతి గారు చెప్పారు కదండి లాస్ట్ వీక్, ఆ పాఠంలో మీరు వినే ఉంటారు. కనుక వినుట వలన విశ్వాసం కలుగుతుంది, ఆ వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అన్నాడండి. అలా పాటలు పాడుతున్నారంటే ఆ పాటలోనే సగం అర్థమైపోయిందండి. తర్వాత బయటకు తీసుకొచ్చి వారి గాయాలు కడిగి కట్టిన తరువాత ఏమండి వాక్యం బోధించుకున్నాడండి చెరసాల నా అధిపతి.
వాక్యాన్ని అతనే కాదు అతని ఇంటి వారు కూడా విన్నారండి. విన్న తర్వాత ఏం జరిగించండి, రాత్రి ఆ గడియలోనే అతడు అతని ఇంటి వారు బాప్తిస్మము పొందిరి. ఏంటండి అంత ఎమర్జెన్సీ? ఆ రాత్రిలోనే. ఉదయం అయిన తర్వాత ఇప్పుడే మీరు గాయాలతో ఉన్నారు కదా, మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, పైగా రాత్రి చీకట్లో ఎందుకులండి, సరిగ్గా కనపడుతుంది కనబడకపోతుంది, కనుక ఉదయం లేవగానే మాకు బాప్తిసం ఇవ్వండి, మాకు మా ఇంటి వారికి అని అనలేదండి. ఎప్పుడు తీసుకున్నాడండి? విశ్వసించిన వెంటనే అండి, వెంటనే ఆ రాత్రి ఆ గడియలోనే అన్నాడు చూడండి. రాత్రి ఆ గడియలోనే అతడును అతని ఇంటి వారును బాప్తిసం పొందరి అంటే అంత ఇంపార్టెంటా? ఒకవేళ బాప్తిసం తీసుకోకుండా ఉదయం తీసుకుందామనండి, వాక్యం విన్నాం కదా, ఇప్పుడు తెలిసింది, ఇన్ని రోజులు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది, సత్యం సువార్త తెలిసింది కనుక ఉదయం లేచిన తర్వాత తీసుకుందాం అని అనుకుని నిద్రపోతే, ఒకవేళ ఆ రాత్రి ఆ గడిలోనే చచ్చిపోతే ఏంటి పరిస్థితి చెప్పండి. అందుకే వెంటనే తీసేసుకున్నారండి బాప్తిసం. ఆ రాత్రే ఆ గడియలోని అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. కానీ మన సోదరులు ఏమంటారండి, క్రైస్తవ బాధకులైన వారు ఏమంటారు, ముహూర్తం చూస్తారు, లేకపోతే పండగలకు, లేకపోతే బాజా భజంతులతో ఏంటో ఏదో ఒక ముహూర్తం చూసుకుని ఇచ్చేది కాదండి బాప్తిస్మం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకోండి, తల పగిలిపోయింది, బ్లడ్ కారిపోతూ ఉంది, అది అర్ధరాత్రి టైం, అప్పుడు ఎవరో ఆ తోవంట వెళ్ళేవారు చూస్తారండి. అలా చూసినప్పుడు వెంటనే అమ్మో బ్లడ్ పోతుంది, చచ్చిపోతాడని చెప్పి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు. 108 కాల్ చేసి, ఎమర్జెన్సీ కదండి, వెంటనే ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అలా కాకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఈ రాత్రి కదండి, మధ్యరాత్రి వేళ ఏం ట్రీట్మెంట్ చేస్తామండి, ఈ పేషెంట్ ఇక్కడే ఉంచండి, ఉదయం లేచిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తాం, డాక్టర్ గారికి ఫోన్ చేసి అని అంటారండి. అలా అంటే అసలు రోగి బ్రతుకుతాడు అక్కడ? రక్తం అంతా పోతున్నప్పుడు, దేహానికి ప్రాణమే రక్తమైనప్పుడు, రక్తం పోతున్నప్పుడు ఎంత ఎమర్జెన్సీగా సేవలు అందించాలండి. అందుకే అంబులెన్స్ కూడా ఐసీయూ అండి, అంబులెన్స్ కూడా ఏంటి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ తీసుకుని వెళతారండి, ఫస్ట్ ఎయిడ్ చేస్తూ తీసుకుంటూ వెళతారు. అంటే అంత ఎమర్జెన్సీ, వెంటనే మరలా వాళ్ళని ఐసీయూలో షిఫ్ట్ చేస్తారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్, స్పెషల్ కేర్ తీసుకోవాలి. స్పెషల్ కేర్ తీసుకున్న తర్వాత అప్పుడు వారికి వెంటనే వైద్యం అందకపోతే రోగి చచ్చిపోయే ప్రమాదం ఉందండి. ఇది వాస్తవం, ఎంత వాస్తవము. మరి బాప్తిస్మము కూడా అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం అండి, అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది. బాప్తిస్మం తీసుకొనకపోతే ఆ రాత్రే వాళ్ళు చచ్చిపోతే ఆ కుటుంబం అంతా కూడా అర్ధాంతరముగా అగ్నికి ఆహుతి అయిపోతారండి. ఎందుకంటే ఆజ్ఞగా ఇచ్చాడు కదండి. చూడండి, మార్కు సువార్త 16 అధ్యాయం 16 వచనంలో, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎంతకాలం శిక్ష అది? సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి. ధనవంతుడు ఉన్నాడు, మోషే కాలంలో ఉన్నాడు, ఆ కాలంలో ఉన్న ధనవంతుడు చచ్చిపోయాడు, పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. ఎంతవరకు? యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చిన తర్వాత వరకు అండి, తర్వాత లేదనుకుంటే పొరపాటు. యుగాలు నాన్ స్టాప్ అండి, ఇక యుగాలు కాలుతూనే ఉండాలి. అంత భయంకరమైన నరకాగ్నికి జారిపోతాం ప్రియులారా బాప్తిస్మము పొందకపోతే. ఇప్పుడు చెప్పండి, బాప్తిసం ఎంత అత్యంత అవసరమో. ఒక బ్లడ్ కారిపోతూ ఉన్న యాక్సిడెంట్ అయ్యి, భయంకర యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ కారిపోతున్న పేషెంట్ కి, రోగికి ఎంత ఎమర్జెన్సీ, ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా అవసరం అండి. ఒకవేళ రోగి చచ్చిపోతే శారీరకంగానే చచ్చిపోతాడేమో గాని ఆత్మకు రక్షణ లేకుండా చచ్చిపోతే ఎంత భయంకరమైన పరిణామం అండి. అగ్ని ఆరదు, ఆత్మ చావదు, నరకమున అంత భయంకర దుస్థితికి దిగజారిపోతారు ప్రియులారా. కనుక బాప్తిసం కనిపెట్టి ఇస్తామని అనకూడదండి. వారు అడిగిన వెంటనే, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన వెంటనే, క్రీస్తు వారే నా పాపాలను క్షమించగలరు, నాకు క్షమాపణ పాప క్షమాపణ కలుగుతుంది, నేను రక్షణలోకి వస్తాను, అడుగు పెడతాను, నేను పరలోక రాజ్యానికి చేరుకుంటానని తెలుసుకున్న మరుక్షణం వారికి అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదండి, బాప్తిసం ఇవ్వాలండి. ఇందాక మనం చదువుకున్న నపుంసకుడు ఫిలిప్పు సందర్భం కూడా, వాళ్ళు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నారు? ఇంకా త్రోవలో ఉన్నారండి. మరి అతను ధనవంతుడు, ఆర్థిక మంత్రి అయ్యండి, ఏమంటే ఇంటికి తీసుకుని వెళ్ళి చక్కగా అతను స్విమ్మింగ్ పూల్లోనే ఎక్కడో తీసుకోవచ్చు కదండి బాప్తిసం. నీళ్లు కనిపించగానే ఇవిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఏంటి ఆటంకం అని అంత ఎమర్జెన్సీగా తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఉందా ప్రియులారా? వెంటనే తీసుకోకపోతే ఆ తోవలో వెళుతుండగానే ప్రాణం ఎంతసేపు అండి, ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి అన్నాడండి. ఏ క్షణం ఏం జరుగుతుందో మనకి తెలియదండి. ఈ క్షణం ఉన్నా మనం మరుక్షణం ఉంటామో లేదో చెప్పలేని జీవితాలండి.
ఇంకా నాది చిన్న వయసు అండి, లేక వృద్ధాప్యం వరకు నేను బ్రతకగలనండి, ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరండి ఈ బ్రతుకుకి? దేవుడే చెప్పాడు కదండి. నీటి ఆవిరి, నీటి మీద తేలిన నీటి బుడగ లాంటిది బ్రతుకండి, ఎప్పుడు ఆవిరిపోతుందో తెలియదు. దేవుడు ఎంత ఆయుష్కాలం రాసాడో మనకు తెలియదు కనుక ఈ ఆయుష్కాలంలో మనము నమ్మిన వెంటనే బాప్తిసం పొందాలి అని చెప్తున్నాడు కనుక త్రోవలో ఉండగానే నీళ్ళలోనికి దిగి బాప్తిసం పొందేశారండి. అలా పొందిన తర్వాత ఆనందంతో వెళ్ళిపోయాడంట. నపుంసకుడు ఏమంటాడు అక్కడ? ఆనందముతో హృదయం నిండా అమ్మయ్య నేను బాప్తిసం పొందేశాను, ఏమంటాడు? ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తులను బాప్తిసం పొందేశాను, నేను రక్షణలోకి అడుగు పెట్టేశాను, నాకు ఎంట్రీ టికెట్ వచ్చింది, ఇప్పుడు నేను కన్ఫర్మ్ అయిపోయింది, నాకు బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది, పరలోకం వెళ్ళిపోతాను కనుక హ్యాపీగా వెళ్ళిపోయాడండి నపుంసకుడు. ఇప్పుడు చెప్పండి, బాప్తిసం ఎప్పుడు ఇవ్వాలి? ముహూర్తాలు చూసి ఇవ్వాలా? 31st వాచ్ నైట్ తీసుకోవాలా? లేకపోతే పెళ్లి బాప్తిసాలు తీసుకోవాలా? లేక వంశ పారంపర్యంగా మేము అందరూ క్రైస్తవులు అండి, పుట్ట క్రైస్తవులు కనుక నేను కూడా వంశంలో మా వాళ్ళు అందరూ తీసుకుంటారు కనుక నేను కూడా తీసుకోవాలి అని ఆ విధంగా తీసుకోకూడదండి. బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? మనసుకు అనిపించినప్పుడే, క్రీస్తు స్వరక్షకునిగా అంగీకరించినప్పుడే, వాక్యం విని అంగీకరించి మారిన వెంటనే నేను బాప్తిసం తీసుకోవాలి అనుకున్న వెంటనే వారికి బాప్తిసం ఇవ్వాలి. అది అర్ధరాత్రి అపరాత్ర త్రోవలో ఉన్నారా అని మనం ఆలోచించకూడదండి, వెంటనే బాప్తిస్మము ఇవ్వాలి. ఓకే అండి. మరి ఇలా బాప్తిస్మము తీసుకున్న తర్వాత మనము ఎప్పుడు తీసుకోవాలని కదా మనం ఆలోచించాము. ఇప్పుడు ఎందుకు తీసుకోవాలని ఆలోచన చేద్దామండి. ఎన్నో ప్రశ్న ఇది. బాప్తిసం అనగానేమి నేర్చుకున్నారు, అలాగే బాప్తిసం ఎలా తీసుకోవాలో నేర్చుకున్నారు, రెండో ప్రశ్న. మూడవది, బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలో నేర్చుకున్నాము. ఇంకా నాలుగో ప్రశ్న, బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి, మరి బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి అనేది మనం ఆలోచన చేద్దాం. బైబిల్ని అడుగుదాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఇది కూడా అర్థం కాదండి. బాప్తిస్మము ఎందుకు తీసుకుంటున్నారు, లేక బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నారు అని అంటే సంఘంలో సభ్యత్వం కోసం అండి అని అంటుంటారు. కొంతమంది ఏమంటారు, సంఘంలో సభ్యత్వం అండి, సంఘంలో మాకు సభ్యత్వం ఉంటే మాకు అన్ని పదవులు వస్తాయి, మాకు అన్ని రాయితీలు వస్తాయి, విదేశాల నుంచి డబ్బు వస్తుంది కనుక మాకు సంఘంలో సభ్యత్వం ఉండాలంటే, నాకు ఎంటర్ అవ్వాలంటే సంఘంలోకి అనుకుంటున్నారు, బాప్తిసం అవసరం అనుకుంటున్నారని. మరి కొంతమంది ఎందుకంటే బాప్తిసం తీసుకున్నారు అంటే సమాధుల్లో చోటు కోసం అండి. ఏమండి, అందరిలాగా మామూలుగా పాతేస్తారండి. క్రైస్తవులు అయితే చక్కగా స్నానం చేయించి చక్కగా బాక్స్ లో పెట్టి పాతుతారండి. అలాగే క్రైస్తవ సమాధుల్లో చోటు కావాలంటే బాప్తిసం తీసుకున్న వరకే కదండి సమాధుల్లో చోటిస్తారు. క్రైస్తవ సమాధుల్లో, లేకపోతే వేరే ఎక్కడో పాతేస్తారు కనుక సమాధుల్లో చోటు కోసం నేను బాప్తిసం తీసుకున్నానండి అనుకునేవారు కొంతమంది అండి. అలాగే మరికొంతమంది ఇందాక చెప్పుకున్నట్టు పెళ్లిళ్ళ కోసం అండి బాప్తిస్మం. ఏమండి, పెళ్లి అవదండి, పెళ్లి కోసం బాప్తిసం తీసుకుంటారా? లేక సర్టిఫికెట్, బాప్తిసం సర్టిఫికెట్ నాకు కావాలండి అని చెప్పి సర్టిఫికేట్ కోసం తీసుకునేవారు మరికొంతమంది అయితే మా పుట్ట క్రైస్తవులు, మా కుటుంబం అంతా క్రైస్తవులేనండి, మరి నేను కూడా క్రైస్తవుని అంగీకరించాలంటే బాప్తిసం తీసుకోవాలి కదండి, అందుకేనండి అని కొంతమంది. మరికొంతమంది అయితే విదేశాల నుంచి డబ్బులు బహుమతులు ఇస్తారు కదండి, గిఫ్ట్లు, అమెరికన్స్, మరి విదేశాల నుంచి వచ్చే ఆ బహుమతుల కోసం నేను బాప్తిసం తీసుకొని సభ్యత్వంలోకి వచ్చానండి అని అంటుంటారండి. ఇది ఏమన్నా ఓట్ల కోసం? చూడండి, రాజకీయ నాయకులు ఏమండి ఎలాగ ఓట్ల కోసం నాయకులు ఏమండి ముందు ఏం పంచుతారు, గద్దెన ఎక్కువ ముందు ఓట్లు రావాలని ఏమండి చీరలు పంచుతారు, డబ్బులు పంచుతారు, బిర్యానీ ప్యాకెట్లు, మందు సీసాలు ఇవన్నీ పంచుతారు కదా, మద్యం ఇలా పంచుతున్నట్టు ఏంటి బాప్తిసం ఇచ్చి ఇలాగ బలవంతంగా ఇప్పించాలా అంటే ఏదో ఆశ చూపించి, ఈ లోక ఆశలు చూపించి బాప్తిసం ఇప్పిస్తున్నారండి. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? ఇందాక చెప్పాను కదా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని నికోదేముతో యేసుక్రీస్తు చెప్తున్నారండి. ఆ రిఫరెన్స్ కూడా రాసుకోండి. ఇక్కడ యోహాను సువార్త 3:3-4 వచనములు. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? కొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించండి మనం, అందుకే బాప్తిసం తీసుకోవాలి. అందుకే మనం బాప్తిసం తీసుకోవాలి తప్ప పెళ్లి బాప్తిసం పెళ్లి కోసమనో, లేకపోతే సంఘంలో సభ్యత్వం కోసమనో, లేకపోతే విదేశాల నుంచి వచ్చే డబ్బులు కాచిపడో, లేక పెళ్లి చేసుకోవాలంటే సర్టిఫికేట్ ఉండాలండి, పెళ్లి బాప్తిసం అండి అని పెళ్లికి తీసుకోవడం ఎందుకు తీసుకోకూడదండి? బాప్తిసం ఎందుకు తీసుకోవాలి మనం? చూడండి, పేతురు గారు మొదటి శతాబ్దంలో ఏమండి ప్రసంగాలు వాళ్ళకి బోధ చేస్తున్నారు. మీరు యేసుని, మీ జీవాన్ని నింపడానికి వచ్చిన జీవాధిపతిని మీరు చంపేశారు సిలువ వేసి, కానీ దేవుడు ఆయనను మృతులో నుండి లేపాడు అని చెప్పినప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు బాధపడిపోయారండి. బాధపడి హృదయంలో నొచ్చుకున్నారంట.
మెచ్చుకొని హృదయంలో పొడవబడి అడుగుతున్నారంట. కడమ అపోస్తులను అడిగేస్తున్నారు, అయ్యో మాకు ఇక రక్షణ లేదా? రక్షణ నింపడానికి, జీవం నింపడానికి వచ్చిన జీవాధిపతిని మేము చంపడానికి అప్పగించేసామే. సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసి సిలువకు అప్పగించాం. మరి ఆ యేసునామనే కదా మాకు రక్షణ. ఇప్పుడు ఆ యేసునే అప్పగించినప్పుడు మాకు ఇంకా రక్షణ ఎక్కడ ఉందని భయపడిపోతున్నారండి. అప్పుడు పేతురు గారు అన్నారండి, మీరు భయపడకండి, మీకు తెలియక చేసిద్రని నేను ఎరుగుదును. మీకు తెలియక చేశారు కనుక మీరు రెక్టిఫై అవ్వండి. మీరు ఏ యేసునైతే, ఏ జీవాధిపతినైతే చంపారో ఆయనే మీకు జీవాన్ని నింపడానికి వచ్చాడు గనుక, ఏ క్రీస్తునైతే విసర్జించారో విసర్జించిన రాయి తలకు మూలరాయి అన్నట్టు ఆ క్రీస్తు నామములనే మీకు రక్షణ తప్ప మరి ఏ నామములు మీకు రక్షణ కలుగుదు అన్నప్పుడు వెంటనే బాప్తిసం పొందేశారండి. ఎంతమంది అనుకున్నారు యోధులు ఆ రోజు? ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందేశారండి. ఎందుకు బాప్తిసం పొందారు వాళ్ళు? అమ్మో మేము రక్షణలోనికి రాకపోతే నరకాగ్నికి జారిపోతాము, నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి వచ్చిన యేసుక్రీస్తువాన్ని మేము అప్పగించాం కనుక మేము నాశనానికి వెళ్ళిపోతాము అని బాధపడుతున్న వేళ పేతురు గారు, లేదు మీకు తెలియక చేశారు, ఇప్పుడు ఏ యేసునైతే విసర్జించి అప్పగించారో అదే యేసును ఒప్పుకోండి, స్వరక్షకునిగా అంగీకరించండి అని చెప్తాడండి. మరి చూడండి, ఆ మాటను మనం చూడగలిగితే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 38వ వచనంలో ఉంటుంది. తర్వాత చదువుకోండి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 38వ వచనంలో, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు, ఎందుకంటే బాప్తిసం తీసుకోవాలి అని అంటే, వాళ్ళు మేము పాపం చేశాము, మేము క్రీస్తువాన్ని అప్పగించి చాలా ఘోర పాపం చేశాము, మాకు రక్షణ లేదా అని బాధపడుతున్న వేళ పేతురు గారు అంటున్నారు, మరియు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున, ఏ యేసునైతే మీరు విసర్జించారో ఆ యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని చెప్తున్నాడండి. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలండి? పెళ్లి కోసం తీసుకోకూడదండి, లేక సమాధుల్లో చోటు కోసం తీసుకోకూడదు, ఏదో ఆశించి మనం తీసుకోకూడదు. కానీ ఎందుకు తీసుకోవాలండి? మన పాపాలు, అంతవరకు చేసిన పాపాలన్నీ కూడా క్షమాపణ, మన ప్రతి పాపము, క్రీస్తు వారి యొక్క ప్రతి రక్తపు బొట్టు మన ప్రతి పాపము నుండి మనలను విమోచిస్తుంది కనుక ఆయన ఒక్కరే ఏకైక మార్గం పరలోకానికి కనుక ఆయన మాత్రమే, ఆయన యొక్క ప్రతి పాపం. చూడండి, ఈ భూమి మీద ఎన్నో పుణ్యక్షేత్రాలను తిరుగుతూ ఉంటారు, మనం ఎన్ని కోట్లు కొమ్మరించినా మన పాపాలను ఎవ్వరు తీసేయలేరండి. ఎంత డబ్బిచ్చి పాపాలు మనం కడిగేసుకోలేము. ఎక్కడ పుణ్యక్షేత్రంలో మునిగినా కూడా మనము పాపాలు పోవు. గాని లేక హిమాలయంలోకి వెళ్ళి తల్ల క్రిందులుగా కూర్చొని తపస్సు చేసినా కూడా మన పాపాలు తీసుకోలేమండి. కేవలం పవిత్ర రక్తం ఏకైక మందు, ఔషధం ఏంటనుకుంటున్నారు? క్రీస్తు వారి పవిత్ర రక్తం అండి. ఆయన యొక్క పవిత్ర రక్తము మన ప్రతి పాపం నుండి మనల్ని విమోచిస్తుందండి. మరి ఇప్పుడు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? మన పాపాలను క్షమించబడాలండి. పాప క్షమాపణ నిమిత్తం మనము బాప్తిసం తీసుకోవాలి. మత్స్యరాధులు అదే అన్నారు, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాలి అని చెప్పారండి. ప్రతి ఒక్కరూ బాప్తిసం తీసుకోవాలండి, పాపాలు క్షమించబడాలి. ఎందుకంటే పాపముతో ఉంటే మనము పరిశుద్ధులుగా లేకపోతే మనం పరలోకానికి చేరుకోలేమండి. పరిశుద్ధత లేకుండా ఎవడునో తండ్రిని చూడలేడు అన్నాడండి. దేవుడు పరిశుద్ధుడండి. మనలో కూడా యథార్థవంతులుగా పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. మరి లోకానికి వచ్చిన మనము వివిధ తంత్రాలు, సాతాను తంత్రాలు కల్పించుకొని పాపము చేసి పాపాత్ములుగా మారిపోయామండి. మరి అలాంటి మనలను ఈ అంధకార సంబంధమైన అధికారం, పాపపు అధికారం, సాతాను అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన ప్రియ కుమారుడైన క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చెయ్యాలి అని అంటే బాప్తిస్మము ద్వారా మనం అడుగు పెట్టాలి. మరి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? 4వ ప్రశ్న అండి ఇది. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే మన పాపాలు క్షమించబడాలి అని అంటే, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోవాలి అంటే మనము రక్షణలోనికి అడుగు పెడతాము. ఇప్పుడు చెప్పండి, బాప్తిసం తీసుకుంటే మనకి ఏమొస్తాయండి? పాప క్షమాపణ దొరుకుతుంది, రక్షణలోనికి వస్తాము, అలాగే పరిశుద్ధాత్మని వరముగా పొందుతామండి. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి 2వ కుమారుడు, మనకి 2వ అన్నయ్య అండి. మన పరిశుద్ధాత్ముడు ఎవరు అనే పాఠం కూడా మీరు నేర్చుకున్నారేమో మరి తెలీదు. పరిశుద్ధాత్ముడు 2వ అన్నయ్య. మన పాపాల గురించి మనకి ప్రార్థన ఎలా చేయాలో యుక్తంగా తెలియదు, మనలో ఉండి ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుతామండి. ఆ వరము పొందుతాము కనుక ఈ 3 వరముగా పొందుకుంటామండి. బాప్తిస్మము అందుకు తీసుకోవాలండి, సమాధుల్లో చోటు కోసం, ఓటికి నోట్లాగా డబ్బుల కోసం మనం తీసుకోకూడదండి. ఈ రోజు అలా ఇప్పిస్తున్నారు బాప్తిసాలు కనుక ఏమంటున్నారండి? ఈ రోజు అన్య సమాజం ఏమంటుంది? మనల్ని బలవంత మత మార్పిడి చేస్తున్నారండి. క్రైస్తవ మతంలోనికి చేర్చేసుకుంటున్నారండి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి.
ఏమండి కర్చీఫ్లు పంపిణీ చేసి స్వస్థతలని వీళ్ళు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. కనుక బలవంత మత మార్పిడి చట్టాలు కూడా చేసేస్తున్నారండి ఈ రోజు. క్రైస్తవ్యం సత్యవాక్యాన్ని వెళ్లకుండా ఈ రోజు దూషించేలాగా చేసేస్తున్నారు ప్రియులారా. కనుక ఏదో ఆశించి నమ్మేది కాదండి క్రైస్తవ్యం. ఆఫ్టర్ ఆల్ ఒక రోగం పోతుందండి, మీరు ప్రభువుని నమ్ముకోండి అని చెప్తున్నారండి. ఒక జ్వరం పోవాలంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే ₹1 ₹2 పెట్టి పారాసిటమాల్ టాబ్లెట్ కానీ డోలో 650 కానీ ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే జ్వరానికి యేసుక్రీస్తు వారు సిలువలో అంత ఘోర శ్రమలు అనుభవించాలండి? ఒకసారి ఆలోచించండి. అందుకండి ఏంటి రోగం పోతుందనో, ఈ భూమి మీద అప్పులు బాధలు కష్టాలు తీరిపోతాయనో, పిల్లలు పుట్టలేదు కనుక పిల్లలు పుడతారమ్మా మీరు ప్రభువుని నమ్ముకోండి అని ఈ విధంగా తుచ్చమైన కోరికలు శరీరం కోసమే ఏమండి నమ్మిస్తున్నారండి. దానికోసం చెప్పమని లేదు, క్రీస్తును గూర్చిన మాట, క్రీస్తు వారి సువార్త చెప్పి నమ్మించాలండి. అది శాశ్వతంగా ఉంటుందండి. రోగం పోతుందా మీరు ప్రభువుని నమ్ముకోండి అని అంటే మరలా రోగం రాదండి. అప్పుడు ప్రభువుని విడిచిపెట్టేస్తారా? అలా కూడా విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారండి. ఈ రోజు రోగం పోద్దన్నారండి, ఈ ఏం ప్రభు అని నమ్ముకున్నాం, మరలా రోగం వచ్చేసింది కనుక ప్రభువును నమ్ముకోమన్నారు, రోగం పోయింది. మరలా రోగం వచ్చేసిందండి, ఇంకో రోగం రాదండి. రోగం ఉన్నా రోగం లేకున్నా ప్రభువుని నమ్మాలండి. ఎందుకు నమ్మాలి? పాప క్షమాపణ, ఆపై పరలోక రాజ్యము. దేవుని రాజ్యానికి కొత్తగా జన్మిస్తే గాని మన పరలోక రాజ్యానికి చేరుకోలేమండి. కనుక అందుకు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే మనకు వచ్చేది ఏంటి? రక్షణ, పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ వరం. బాప్తిసం పొందితే మనకు వచ్చేవి ఏంటండి? రక్షణ, పాప క్షమాపణ, పరిశుద్ధాత్మని వరంగా పొందుతాం. ఈ 3 వస్తాయండి. వీటి కొరకు బాప్తిసం తీసుకోవాలి, అంతేగాని మరి దేని కొరకు మనం బాప్తిసం తీసుకోకూడదు. ఓకే అండి, బాప్తిసం ఎందుకు తీసుకోవాలో అర్థమైంది కదా. నెక్స్ట్, చిన్న పిల్లలకు బాప్తిసం ఇవ్వవచ్చునా? 5వ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ ఏంటి? చిన్న పిల్లలకు బాప్తిసం ఇవ్వచ్చునా? ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్న పిల్లలకు కూడా బాప్తిసం ఇచ్చేస్తున్నారండి. ఎందుకు అని అంటే పిల్లలు జన్మతః పాపులు అంటున్నారండి. ఎంత దౌర్భాగ్యపు మాట అనుకుంటున్నారు అది. చిన్నపిల్లలు పాపాత్ముల? పాపము చేసి పెద్దవారై పాపము చేసి పాపాత్ములు అవుతున్నారు, కానీ చిన్నపిల్లలకు ఏ పాపము తెలియదు కదండి. బోసు నవ్వులతో ఉంటారండి, వారికి ఏం పాపం ఆపాదించేస్తున్నారు చూడండి. పైగా వారు పాపం చేసి కాదండి, తల్లిదండ్రుల కలయిక పాపం అంటున్నారండి. మరలా ఒక ట్విస్ట్ ఏం పెడతారు? తల్లిదండ్రుల కలయికే పాపం అంటున్నారండి. ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారో చూడండి. తల్లిదండ్రుల కలయిక పాపం అయితే దేవుని ఆశీర్వాదం అండి, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అన్నాడండి. దేవుడిచ్చి బహుమానం పాపంతో కూడా అవుతుందా? మరి దేవుడు ఆశీర్వదించాడండి. కొన్ని తల్లిదండ్రుల కలయిక పాపం అని ఎక్కడా లేదండి, దేవుడే జతపరిచాడు కదండి. ప్రారంభ జంట ఆదాము అవ్వలను జతపరిచి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిందించండి అన్నాడండి. మరి అది పాపముతో కూడినది పాపము కాదండి. తల్లిదండ్రుల కలయిక దేవుని ఆశీర్వాదం అండి. అంటే వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కళంకమైనది అన్నాడండి. అక్కడ దేవుని యొక్క సంకల్పం నెరవేరబోతుంది. అనేక మంది పిల్లలు కావాలని దేవుని యొక్క అనాది సంకల్పం అండి. అది ఆశీర్వాదం గాని పాపము కాదు ప్రియులారా. కానీ చూసారా, ఎక్కడో ఒక చిన్న మాట, ఇదొక పాట ఉంటదండి, జన్మ పాపం ఉన్నదా అనేది. చిన్నపిల్లలు జన్మతః పాపుల, జన్మ పాపం ఉన్నదా అని ఒక పాట ఉంటది, తర్వాత మీకు వస్తుంది. ఆ పాటలో మీకు తెలుసుకుంటారు, నేను క్లుప్తంగా చెప్తున్నాను దీంట్లో. కనుక జన్మ పాపము లేదండి, పుట్టుకతో పిల్లలు పాపాత్ములు కారండి. దావీదు గారు ఆ సందర్భంలో ఎందుకు అన్నారంటే, లోకము పాపములో ఉంది, ఆ కాలంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది, ధర్మశాస్త్రం నెరవేర్చలేక వారు పాపాత్ములుగా మిగిలిపోతున్నారు. ఆ టైంలో నన్ను నా తల్లి గర్భం ధరించింది, ఆ కాలంలో ధర్మశాస్త్రం ఉన్న కాలం, పాపం ఉన్న కాలం, ఎందుకంటే వారు నెరవేర్చట్లేదు కనుక. మరి ఆ కాలంలో నన్ను నేను పుట్టాను అన్నాడు తప్ప పాపములో పుట్టాను అన్నాడు, కానీ పాపముతో పుట్టాను అనలేదండి. తల్లిదండ్రుల కలయిక పాపము కానే కాదు. ఈరోజు తల్లిదండ్రుల కలయిక పాపం అండి. చిన్నపిల్లలు జన్మతః పాపాత్ములు కనుక జన్మ స్నానం ఇవ్వాలి అని చిన్నపిల్లలకి ఏం చేస్తున్నారండి? చిలకరింపిచ్చేస్తాను, ముంచితే మళ్ళీ చచ్చిపోతారని. కొంతమంది దుర్మార్గులు అయితే ముంచేస్తున్నారులేండి. కొంతమంది ఏం చేస్తున్నారు? చెంబుతో, అందుకే చిలకరింపిస్తున్నారండి, స్ప్రింక్లింగ్, ఇలా చిలకరించేస్తున్నారండి. ఏ పాపం ఎరగరండి. అసలు బాప్తిసం ఎప్పుడు తీసుకున్నప్పుడు హృదయంలో నొచ్చుకోవాలండి. వర్షరాధంలో హృదయం నొచ్చుకున్నారు కదండి, వాళ్ళు వాక్యం విని అంగీకరించే స్థితిలో ఉండాలి. అసలు వాళ్ళకి మాటలే రావు, అసలు పాపం పుణ్యం తెలియదు వాళ్ళకి. మళ్ళీ మేము ఏమి చేయాలి? హృదయంలో నొచ్చుకొని మేము ఏం చేయాలి మాకు రక్షణ పొందాలంటే అడుగుతారు, అసలు మాటలే రావు. మరి మారు మనసున్న పదానికి అర్థం తెలియదు, పాపం అంటే ఏంటో తెలియదు, పాప క్షమాపణ ఇంకేం అవసరం అవుతుందండి వాళ్ళకి? బాప్తిసం ద్వారా యేసుతో పాతి పెట్టబడ్డ మీరు బాప్తిసం అంటే అని చెప్తే వాళ్ళు నవ్వుతాడండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది? కనుక విశ్వాసం అంటే ఏంటో తెలియదు, నిరీక్షణ పరలోకం వెళతామంటే ఏంటో తెలియదు, ఇది ఏమీ తెలియదు. పరిశుద్ధాత్మ వరం అంటే ఏంటో తెలియదు, రక్షణ అంటే కూడా తెలియదు. మరి అన్యం పుణ్యం ఎరిగని అమాయకుల్ని పిల్లలకి పాపం అంటగట్టి
బాల్య వివాహాలు ప్రోత్సహించినట్లు బాల్య బాప్తిస్తాలండి చాలా తప్పు ప్రియులరా. పిల్లలు జన్మతః పాపులు కారండి. తల్లిదండ్రుల కలయిక పాపము కాదు ప్రియులరా, దేవుని ఆశీర్వాదం. చిన్నపిల్లలను ఆటంకపరచుకున్న యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడండి. కనుక చిన్న పిల్లలకు బాప్తిస్మము ఇవ్వనవసరము లేదు. ఓకే అండి, ఈ క్వశ్చన్ ఏంటి? చిన్న పిల్లలకు బాప్తిసం ఇవ్వనవసరం లేదు, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారు అయితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అన్నాడు. కనుక చిన్న పిల్లలకు ఏ పాపం ఎరుగరు, పాపం గురించి ఒప్పుకోవడం తెలియదు, కనుక వారికి బాప్తిసం జన్మతః పాపము లేదు, వారికి జన్మ పాపులు కారు, కనుక వారికి బాప్తిసం అవసరం లేదు. ఓకే అండి, అర్థమైందా పాఠం అంతా? మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఇంకొక డౌట్ ఉందండి, అది మీకు తెలియకపోయినా నేనే రేస్ చేస్తాను. మరి మేము వేరే డినామినేషన్ వెళ్ళేటప్పుడు అక్కడ బాప్తిసం పొందామండి. మరి అక్కడ బాప్తిసం తీసుకున్నాము, అయితే వాళ్ళు చిలకరింపు ఇచ్చారండి మాకు, లేక చెంబుతో కొమ్మరించారండి, సరిగ్గా తెలియదండి నాకు అప్పట్లో. మరి అలాంటి టైంలో నేను బాప్తిసం తీసుకున్నాను, మరి అది చెల్లుతుందా అని అనుకుంటే ఖచ్చితంగా చెల్లదు, ఖచ్చితంగా చెల్లదండి. మరి రెండవసారి బాప్తిసం తీసుకోవచ్చా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటది, కనుక ఇది కూడా క్లారిఫై చేసేస్తాను. రెండవసారి ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలండి. అసలు ముందు తీసుకున్న బాప్తిసం సరైంది కానప్పుడు, బాప్తిసం సరిగ్గా లేకపోతే, ఒక టికెట్ సరిగా లేకపోతే మనం ప్రయాణం ఎలాగైతే సాఫీగా చేయలేము, అసలు ఎంట్రీ అవ్వలేమో. మనం కూడా పరలోకానికి తొలి మెట్టు లాంటిది బాప్తిసం, మరి ఎంట్రీ అవ్వాలంటే బాప్తిసం క్లియర్ గా లేకపోతే, దేవుడు ఉన్నది ఉన్నట్టు దేవుడు ఎలా చెప్పాడో అలాగే విస్తారమైన నీటిలోనే తీసుకోవాలండి. పైగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వమని యేసుక్రీస్తు చెప్పారు, అలాగే తీసుకోవాలి. ఇంత ఖచ్చితంగా కరెక్ట్ గా లేకపోతే మరలా వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బాప్తిసం తీసుకోండి అర్జెంట్ గా, ఒకవేళ మీలో కానీ ఉంటే వెంటనే బాప్తిసం తీసుకోండి. అసలు మొదట తీసుకున్న బాప్తిసం అసలు బాప్తిసం అనిపించుకోదు, ఎందుకంటే సరైంది కానప్పుడు అది బాప్తిసం ఎలాగ అనిపించుకుంటది అసలు. కనుక రెండవసారి అనేది కూడా అనిపించదు. ఒకవేళ రెండోసారి అని మీరు అనుకుంటే కంపల్సరీ రెండోసారి బాప్తిసం తీసుకోవాలండి. ఒకసారి పౌలు గారు ఎఫెసీ పట్టణానికి వెళ్తారండి. అపోస్తుల కార్యాలు 19 అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఉంటుంది. అపోస్తుల కార్యంలో 19 అధ్యాయం ముగించేసుకుందాం. అపోస్తుల కార్యంలో 19 అధ్యాయం మొదటి 5 వచనంలో ఉంటుంది. పౌలు గారు ఎఫెసీ పట్టణానికి వెళ్తారండి. అక్కడికి వెళ్ళి కొందరు శిష్యుల్ని చూసి వారిని అడుగుతారండి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా వరముగా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలీదు అని అంటారండి. అయ్యి బాబు, అయితే మీరు దేని వల్ల బాప్తిసం పొందేశారని అంటే, క్రీస్తు వారి కంటే ముందు బాప్తిసం యోహాను మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చాడు కదండి, ఆ బాప్తిసం మాత్రమే పొందామని అన్నారండి. అలాగన్నప్పుడు పౌలు గారు వెంటనే, అమ్మో మీరైతే వెంటనే బాప్తిసం పొందాలి అని అన్నప్పుడు వెంటనే వారు మరలా బాప్తిసం పొందుతారండి. కనుక ఈ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది మీకు. పౌలు గారు మరలా బాప్తిసం ఇప్పించారండి వారికి. అలాగైతే మీరు దేని వల్ల బాప్తిసం పొందారని అంటే, ఇదిగో మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందాం అనగానే పిమ్మట వారు మరలా ప్రభువు నామమున బాప్తిస్మము పొందిరి. కనుక రెండవసారి ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలండి. బాప్తిసం ప్రారంభం అవ్వడానికి, పరలోకంలో ఎంట్రీ అవ్వడానికి ఏమండి ప్రారంభం అండి టికెట్ లాంటిది, ఎంట్రీ టికెట్. మరి అది లేకపోతే మనం అసలు పరలోకాన్ని ప్రవేశించలేమండి. కనుక ఖచ్చితంగా బాప్తిసం సరైన తీసుకున్నామా లేదా, అప్పుడు సరిగ్గా నాకు తెలుసా లేదా అని డౌట్ ఉన్నా, ఏ మాత్రం చిన్న డౌట్ ఉన్నా వెంటనే బాప్తిసం తీసుకోవాలండి. మా నాన్నగారు ముంబైలో ఉండేవారండి. అప్పుడు ఆర్సీఎం చర్చ్ లో ప్రారంభంలో చిలకరింపు బాప్తిసం ఏదో తీసుకున్నారంట, నాకు సరిగా గుర్తులేదు అని అన్నప్పుడు మరలా రెండవసారి వెంటనే, మరి ఇన్ని రోజులు చెప్పలేదని వెంటనే భయపడి వెంటనే బాప్తిసం ఇప్పించేశానండి. ఎంత దేవుని పని చేసినా అది లెక్కలోకి రాదు. కనుక ఇదండి బాప్తిస్మం గురించిన పూర్తి వివరణ. ఎంట్రీ టికెట్ లాంటిది బాప్తిస్మము. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బాప్తిసం తీసుకొని తీరాలి. అది కూడా సరి అయిన బాప్తిసం తీసుకొని ఉండాలి, అప్పుడే మనం వెళ్ళగలము. అలాగని బాప్తిసం ఒక్కటే తీసుకుంటే సరిపోదు కదండి. అమ్మయ్య నేను బాప్తిసం పొందేశాను, ఇక నాకు ఏ పని లేదండి, ఆదివారం ఒక రోజు గుడికి వెళ్ళి వచ్చేస్తాను, చర్చికి వెళ్ళి వచ్చేస్తాను అనుకుంటే పొరపాటు. బాప్తిసం తొలి మెట్టు మాత్రమే, అది కూడా పాఠం ఉంటది మీకు వస్తాను తర్వాత. బాప్తిస్మము పరలోక మార్గమా, అలాగే బాప్తిస్మము యేసునామములోన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అనే పాఠం కూడా వస్తుందండి తర్వాత మీకు. ఓకేనా? బాప్తిసం పరలోక మార్గమా అంటే కేవలం బాప్తిసం పొందేశాము కనుక మేము పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటే పొరపాటు. మరలా ఒక మెట్టు మాత్రమే, రక్షణలోకి అడుగు పెట్టి ఒక మెట్టు, తొలి మెట్టు మాత్రమే ఎక్కాము, ఇంకా రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అంటాడు. అంత వరకు సహించిన వాడే
రక్షింపబడను అన్నాడు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడనని ఈ మాట దగ్గరే ఆగిపోయి కేవలం నమ్మేసాం మేము రక్షణ పొందేస్తామని పాటలు పాడుతున్నారండి. కేవలము నమ్ముకొనినా పరలోక రాజ్యంబు మనకబోను. మా చిన్నప్పుడు పాటలండి ఇవి. కేవలం నమ్ముకుంటే పరలోక రాజ్యం అబ్బేస్తుందా మనకి? రాదండి. ఒక తొలి మెట్టు లాంటిదే. థ్యాంక్ యూ అండి. తొలి మెట్టు లాంటిది. ఒక మెట్టు ఎక్కుతామండి. ఒక మెట్టు ఎక్కగానే టెర్రస్ మీదకి వెళ్ళిపోయినట్ట ఇంకా చాలా మెట్లు ఉంటాయి పైకి వెళ్ళాలంటే. కనుక పరలోక రాజ్యానికి సోపానాలని ఎన్నో శ్రమలు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని శిష్యుల మనసును దృఢపరుస్తారండి పౌలు గారు. ఎన్నో శ్రమలు భక్తులైన వారు పడ్డారు. కనుక బాప్తిజం తీసుకున్న మనము విశ్వాస జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా వెనుదిరగకుండా విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని తుది శ్వాస వరకు కాపాడుకుంటూ దేవుని పనుల్లో ఉండాలండి. పని చేస్తేనే పరలోకం. బాప్తిజం ఎంత టికెట్ అయితే బాప్తిజం తీసుకుని అడుగు రక్షణలోకి అడుగు పెట్టిన మనము ఇంకా అనేక మెట్లు శ్రమలు అనుభవించాలి. రాజ్య సువార్తను సకల జనులకు సాక్షార్థమై ప్రకటింపబడాలి. అంతం వరకు సహించాలి. అప్పుడే మనము సమృద్ధిగా పరలోకానికి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం అండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు తండ్రి. ఇంతవరకు క్రైస్తవ సమాజంలో తండ్రి మీ ఉద్దేశాల ప్రకారము మీరు వ్రాయించిన బైబిల్ గ్రంథంలో ఏమున్నదో పరిశీలనాత్మక జ్ఞానము పరిశోధించక తండ్రి పొరపాటు పడుతున్నారు. ప్రాముఖ్య ఘట్టమైన బాప్తిస్మం గురించి ఈ రోజు మేము నేర్చుకున్నాం. ఈ పిల్లలైన వారందరూ కూడా చక్కగా నేర్చుకున్నారు తండ్రి. నేర్చుకున్నది మర్చివారుగా కాకుండా సరైన అవగాహన లేని వారందరికీ కూడా సరైన మార్గంలో తండ్రి తీసుకుని రాగలుగుటకు వారికి తగిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి. మేము బాప్తిసం ద్వారా రక్షణలోనికి అడుగుపెట్టిన మేము మా తుది శ్వాస వరకు తండ్రి మీకు నమ్మకమైన పిల్లలుగా మీ పనిలో ఎల్లప్పుడూ ఉండే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ ఈ తరగతిని నడిపిస్తున్న సహోదరులందరికీ కూడా పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను పేర్కొని దీవించండి. పరసమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించండి. వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. మంచి ఆరోగ్యాలను ప్రసాదించండి. ఇంతటి మహాజ్ఞానానికి మమ్మల్ని అందరినీ కూడా వారసులు చేసిన మా ఆత్మీయ తండ్రి గారిని బట్టి మీకు వందనములు. వృద్ధాప్యంలో ఉంటుండగా కావాల్సిన ఆరోగ్యాలను ప్రసాదించండి. ప్రసాద్ గారు మీటింగ్ లో ఉన్నారు తండ్రి. అక్కడ విత్తబడుతున్న వాక్యం మంచి నెలలు పడిన విత్తనం వెళ్ళి ఫలించి అభివృద్ధి పొందగలట కృపను దయచేయండి తండ్రి. ఈ కార్యక్రమం ఇంతట్లో తోడుగా ఉండి నడిపించినందుకు మంచి వందనములు తండ్రి. చేరువచ్చిన నీ బిడ్డలైన వారందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ హోస్ట్ గా నడిపించిన సహోదరిని కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటూ మీరు మా జీవితాల్లో చేస్తున్న ప్రతి మేలుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా జీవితకాలం అంతా మీ చిత్తానుకూలంగానే మీ జీవించే భాగ్యాన్ని అందరికీ ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి అత్యున్నతమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరి పాపులకు బాప్తిసం తీసుకోమని వాక్యం చెప్తుంది కదా. మరి యేసు ప్రభు వారు కూడా యోహాన్ గారి చేతి నుంచి బాప్తిసం తీసుకున్నారు. మరి ఆ విషయం ఎలా అర్థం చేసుకోవాలి? అవునవును. యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయలేదు కదా, ఆయనకి ఎందుకు బాప్తిస్మం అని బాప్తిసం యోహాన్ గారు కూడా నివారింప చూస్తాడు. అదేంటి ప్రభువా, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడనై ఉండగా నీవు ఏంటి నా దగ్గరకు వచ్చి తీసుకుంటున్నావు అని అంటే, యేసుక్రీస్తు వారు పాపము చేశారని అక్కడ బాప్తిజం తీసుకోలేదు. ఒక మాట అంటారు అక్కడ, ఏమంటారు? నీతి యావత్తు ఈ విధముగా జరుగులాగున. ఒకసారి చదవండి, మత్తయి సువార్త 3:17 ఉంటుందన్నమాట. 14 చూడండి ఒకసారి. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. బాప్తిసం ఇవ్వనని అన్నాడండి. నివారింపజూసినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు? ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. ప్రతిదీ ఆయన అడుగు జాడల్లో మనం నడవవలెనని అంటాడు పేతురుపత్రికలో. ప్రతిదీ మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ప్రతిదీ చెప్పడమే కాదు, ప్రతిదీ చేసి చూపించాడు మాదిరిగా. ఓకే అండి. అందుకే అక్కడ బాప్తిసం తీసుకున్నాడు తప్ప ఆయన ఏది పాపం చేశాడని కాదు. నాలో పాపం ఉందని, ఆయన పాపం చేస్తే మనకి ఎక్కడ అప్లై అవుతుంది ఆ రక్తం? ఏ పాపం మెరుగని పావనమూర్తి యొక్క పవిత్ర రక్తం వల్ల మన ప్రతి పాపం రక్షించబడ్డాం. ఓకేనా? చాలా మంది అక్క నీతి నిజాతుకుంటారు దేవుని యందు ఏ పాపం చేయకుండా. అటువంటి వాళ్ళు బాప్తిసం తీసుకోకుండా ఉంటారు కదా, అటువంటి వారికి పరలోకం ఉంటుంది ఉండదు.
ఉండదు. బాప్తిజం లేకుండా పరలోకం ఎలాగెళ్తారమ్మా? దేవుని ఇందాకే చదువుకున్నా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యము చూడలేడు. అసలు నీతిమంతులు ఎవరున్నారు చెప్పు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడు ఎవడు లేడు. అందరూ పాపం. ఎంత నీతిగా వారు భయభక్తులుగా ఉన్నారు, ఏ పాపం చేయలేదు అనుకోవడానికి లేదు. నీతి అంటే ఏంటి అసలు? దేవుని నమ్మడమే నీతి. అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నాడు. దేవుని నమ్మడమే నీతి. దేవుని నమ్మకపోతే దేవుడున్న రాజ్యానికి ఎలాగెళ్తాం? కనుక నీతిమంతుడు లేడు. ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడాలంటే కేవలం క్రీస్తు ఉచితముగా, క్రీస్తు వారి రక్తము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడం. బాప్తిస్మ ద్వారానే, ఆయన ఉచిత కృప. ప్రతి ఒక్కరూ బాప్తిసం తీసుకోవాలమ్మా. చిన్న అబద్ధం ఆడినా అది పాపమే. చిన్న ఆలోచనలైనా తప్పిద మీద ఆలోచించినా అది పాపమే. మరి ఎవరున్నారు చెప్పు ఏ పాపం చేయకుండానమ్మా? కనుక పరిశుద్ధత అంత చిన్నది కూడా ఉండకూడదు. పరిశుద్ధత లేకపోతే అసలు మనం తండ్రి దగ్గరికి ప్రభువుని చూడలేమనేసాడు. మరి మన అందుకే కదా మనల్ని ఉచితంగా తన పవిత్ర రక్తం మన కుమారుని పంపించి మనల్ని తన రక్తము ద్వారా ఉదక స్నానం చేయించి పరిశుద్ధులు అని పిలువబడ్డాడు. మనం ఏదో స్వతహాగా మంచిగా ఉన్నామని కాదు పరిశుద్ధులుగా పిలువబడ్డాం. లోకంలో ఎవరు కూడా పరిశుద్ధులుగా ఉండలేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నాడు. దేవుని నమ్మడమే నీతి అయితే ఎవ్వరు కూడా లేరు. దేవుని నమ్మి మనం నీతిమంతులు అవుతున్నాం తప్ప మన స్వతహాగా ఎవరు కూడా నీతిమంతులుగా లేరు, ఎవరు పరిశుద్ధులుగా లేరు. అలా చెప్పారంటే ఏమంటాడు? నేను పరిశుద్ధంగా ఉన్నానంటే అబద్ధికుడు అన్నాడు. దేవుణ్ణి అబద్ధికుడుగా చేయుచున్నావు అన్నాడు యోహాను పత్రికలో, మొదటి పత్రికలో. కనుక నేను ఏ పాపం చేయలేదని అన్నాడంటే ఆవాడే అబద్ధికుడు అన్నాడు. నేను ఏ పాపం చేయలేదు అని అన్నాడంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేయుచున్న వారు అవుతాం అన్నాడు. కనుక అందరూ లోకంలో ఉన్నవారు అందరూ కూడా పాపాత్మలేనమ్మా. చిన్న ఆలోచనలో తప్పు చేసినది పాపమే. చిన్న అబద్ధం ఆడినా ఏదో ఆలోచిస్తూ ఉంటాం అనుకో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చిన్నది ఏదో ఆలోచిస్తూ ఉంటాం. అది పైకి ఎవరైనా అడుగుతారనుకో, ఏంటి బ్రదర్ ఏంటి ఆలోచిస్తున్నారంటే ఏమి లేదనేస్తాం. ఆలోచిస్తున్నాం, ఏదో ఆలోచిస్తున్నాం, అది చెప్పడానికి మరి అదే అబద్ధమేనా? ఏమి లేదనేస్తాం. అంత కూడా ఉండకూడదంటే అలా కూడా ఉండకూడదు. అందుకే కదా పవిత్రపరుచుకొని పరిశుద్ధులు అని పేరు పెట్టుకుండా క్రైస్తవులు అనగానే పరిశుద్ధులు. మన స్వతహాగా మంచిగా ఉన్నందుకు మనం పరిశుద్ధులు అవ్వలేదు. అసలు ఎవ్వడూ లేడు. ఓకే అమ్మా? అందుకే రోమాలో ఉన్న పరిశుద్ధులు కంటాడు, కొరింథీలో ఉన్న పరిశుద్ధులు కంటాడు. పరిశుద్ధులుగా క్రీస్తు రక్తం, తన ప్రియకుమారుని రక్తంతో మనల్ని పరిశుద్ధపరిచాడు కనుక పరిశుద్ధులు అని క్రైస్తుడు పేరు పెట్టుకున్నాడు. మనం పరిశుద్ధులం అయ్యాం. దీనికి మంచి రెఫరెన్స్ కూడా ఉంటది. మనం ఏదో మంచి క్రియలు చేసినందుకు మనం సొంతంగా మంచి వాళ్ళమని కాదు, కానీ మనం ఇంకా పాపులమై ఉండగానే ప్రాణం పెట్టి పరిశుద్ధులుగా మనల్ని తీర్చిదిద్దాడు. ఆయన ఉచిత కృప. ఓకే అమ్మా? బాప్తిసం లేకుండా మాత్రం పరలోకానికి వెళ్ళడం అనేది అసాధ్యం. వెళ్ళలేరు, ఖచ్చితం. ఇది నిశ్చయముగా అన్నాడు కదా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా, అంటే కన్ఫర్మింగ్ కదా ఆజ్ఞ, నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఆయన మరణంలోని బాప్తిసం పొందాలి కదా. ఆయన మరణానికి సాదృశ్యం బాప్తిసం. ఆయన ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో మనము కూడా చనిపోయిందా తిరిగి లేవాలి, మరో లోకానికి వెళ్ళాలని అంటే ఖచ్చితంగా బాప్తిసం తీసుకుని తీరాలి, లేకపోతే పరలోకానికి వెళ్ళాం. ఇది నిశ్చయం, కన్ఫర్మ్ అమ్మ. ఓకేనా? అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ అక్క. అక్క మరి కొంతమంది అన్యులు అంటే యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత వారి ఇంటికి భయపడి ఆలయానికి రాకుండా దేవుని ఆరాధిస్తున్నారు ఇంట్లోనే. కానీ వారి ఇంటిలో ఉన్న సమస్యలు బట్టి, అంటే చర్చికి వెళ్తే మరి ఇంట్లో వాళ్ళు బహిష్కరిస్తారు కాబట్టి మరి రహస్యంగా క్రైస్తవులుగా ఉండి మారినప్పుడు వారికి బాప్తిసం తీసుకునే అవకాశం లేదు. అయినా వారు చివరి రోజుల వరకు బాప్తిసం చూసుకోకుండానే చనిపోతే అలాంటి వారికి పరలోక రాజ్యం ఉందా? ఉండదమ్మా. ఎలాంటి వారైనా బాప్తిసం తీసుకోవాలి. దొంగచాటుగా వారు ఆరాధించుకున్నప్పుడు దొంగచాటుగా బాప్తిసం ఎందుకు తీసుకోకూడదు? ఎవరికి తెలియకుండా తీసుకోవాలి ఖచ్చితంగా. రహస్యంగానే తీసుకోమను. ఇప్పుడు మా అక్క ఉన్నదమ్మా, మా స్వయాన అక్క, మా సొంత అక్క అనమాట. వాళ్ళ పిల్లలకి ఏం చేసింది, వాళ్ళు సండే స్కూల్కి మాత్రం, వాళ్ళ అన్యులు అనమాట, వాళ్ళ భర్తాళ్ళు అన్యులు, సాయిబాబా భక్తులు. అయితే అతను చర్చికి వెళ్ళొద్దని ఏమో ఆటంకపరిచేవాడు కాదు, కానీ కొన్నిసార్లు ఆటంకపరిచేవాడు. అయితే పిల్లల్ని మాత్రం చిన్నప్పటి నుంచి భక్తిలోనే పెంచాం. సండే స్కూల్స్ వచ్చేవారు. వాళ్ళకి అర్థమైంది సంకల్పం. వాళ్ళు వయసు వచ్చింది, యవన పిల్లలుగా ఉన్నారు, వారికి బాప్తిసం అవసరం, వాళ్ళు కావాలని వాళ్ళే అడుగుతున్నారు. అలాంటప్పుడు ఏం చేశారో తెలుసా? చర్చికి వెళ్తున్నాం అని చెప్పి దొంగచాటుగా బట్టలన్నీ పట్టుకొని వెళ్ళి అక్కడ బాప్తిసం తీసుకున్నారు. అక్క అలాగే ఇప్పించి, మేము అలాగే ఇప్పించాం ఇద్దరికి కూడా. ఎంత అవసరం ఒకసారి ఆలోచించు. ఇద్దరికి కూడా అలాగే ఇప్పించాం. ఇప్పటికి వరకు కూడా వాళ్ళ డాడీకి తెలియదు.
ఎందుకంటే మరి వాళ్ళకి తెలియదు కదా అసలు రక్షణ మార్గం ఏంటో ఏం తెలియలేనప్పుడు అతను కూడా మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరి అతను ఎప్పుడు మారుతాడో తెలియదు. వాక్యాలు అవి వింటాడు మాత్రం, కానీ అతనికి ఇంతవరకు చెప్పలేదు. చెప్పవలసిన అవసరం ఏముంది? ఖచ్చితంగా అవసరం. కాబట్టి రహస్యంగా వీరు ఎలాగైతే ఆరాధించుకుంటున్నారో రహస్యంగా అయితే ఆరాధించుకుంటున్నారు కదా, మరి అలాంటప్పుడు రహస్యంగా బాప్తిసం ఎందుకు పొందలేరు? స్వరక్షకుడు అని అంగీకరిస్తే తప్ప. అందుకే అంటాడు, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవడో నా నామం అంగీకరించడానికి సిగ్గుపడడో నేను కూడా నా తండ్రి ఎదుట నేను సిగ్గుపడను, ఒప్పుకుంటానని అన్నాడు. మనుషులు ఎదుట ఒప్పుకోవాలి కదమ్మా. మన జాన్సన్ అన్నయ్య గారు కూడా పాట రాశారు కదా, మనుషులు ఎదుట దేవుని యేసుని ఒప్పుకోవాలి కదా, అప్పుడు దూతల ముందు వేసి ఒప్పుకుంటాడు మనల్ని. నాకు తెలుసు వీళ్ళు ఎవరో నాకు తెలుసు, లేకపోతే వీరెవరో నాకు తెలియదు ఎరగననేస్తాడు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? కన్న మూసిన మరీ క్షణం పరలోకానికి వెళ్ళాలంటే కంపల్సరీ బాప్తిసం అంటే తీసుకోవాలి. సిస్టర్ వాళ్ళ దృష్టిలో మనం చెప్పి బాప్తిసం తీసుకుంటే ఏదో మత మార్పిడి చేస్తున్నారు, మతం తెలియదు మార్చుకుంటున్నారు కదమ్మా అనుకుంటారు. కాబట్టి తెలియకుండానే తీసుకున్నా కూడా మనల్ని మనం రక్షించుకున్నట్లుగా అవుతుందని సిస్టర్. అంతే. అవును, వెరీ గుడ్ అమ్మ. అంతే అంతే. వాళ్ళని ఏం మోసం చేయట్లేదు కదా, వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళని ఏమనట్లేదు మనం, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియజేయడానికి మనల్ని మనము బాప్తిసం ద్వారా రక్షించుకుంటున్నాం. అంతే, మనల్ని రక్షించుకోవాలి మనం కదా. అంతే కదమ్మా. మరి వాళ్ళకి తెలియక వాళ్ళు చేసిన, మనకు తెలిసి కూడా మనం తప్పు చేయకూడదు కదా. తెలిసి కూడా తీసుకోలేదు అనుకో, ఎవరికి నష్టం? తర్వాత తెలుసుకున్నా చచ్చిపోతే ప్రయోజనం ఉండదు కదా. మరి నరకానికి వెళ్ళిపోతాం అర్ధాంతరంగా. తెలిసినప్పుడు వెంటనే తీసుకోవాలి. ఇది ఫాలో అప్ క్వశ్చన్. అదేంటంటే మరి సిలువ మీద ఉన్న దొంగ అప్పుడే రక్షించబడ్డాడు కాబట్టి మరి ఆయన బాప్తిసం తీసుకున్న దాఖలాలు ఉండవు. ఆయన పరిస్థితి యేసుక్రీస్తు వారికి స్వయంగా రక్షణ ఇచ్చేది ఎవరు? ఆయనకంత ఛాన్స్ కొట్టేశాడు. అందరికీ అది అప్లై అవ్వదు. మరలా స్వయంగా యేసుక్రీస్తు వారే అతను తీసుకుందుడు. ఆయన మారాడంటే, మనసు మార్చుకున్నాడంటే వెంటనే బాప్తిసం తీసుకునే అవకాశం లేదు అక్కడ. బాప్తిసం తీసుకున్న సిలువ మీద దొంగ సిలువలోంచి దిగ్గాలడా? అసలు దింపుతారా? దింపడానికి ఏంటి శిక్ష విధించారు వాళ్ళు. ఇంకా చచ్చిపోతున్నాడు. ఆ క్షణంలో బాప్తిసం తీసుకోవాలని మారు మనసు పొందాడంటే, మనసులో ఫిక్స్ అయ్యాడంటే బాప్తిసం తీసుకుంటాడా మరో క్షణం ఒకవేళ విడిచిపెడితే? తప్పకుండా తీసుకుంటాడు. అది నమ్మాడు యేసుక్రీస్తు వారు. అవకాశం లేదు కనుక అందుకే వెంటనే అన్నాడు, నువ్వు నమ్మవు. దేవుని రాజ్యం అంటే టోటల్ అర్థమైపోయింది. ముందు విన్నాడు. ఎప్పుడైతే ఏంటి ఇంత ఘోర శ్రమల్లో కూడా వీరు ఏం చేస్తున్నారు, వీరిని ఎదుగురు, వీరిని క్షమించి అంటున్నాడు, ఏంటి నా సహనం అనే రాజ్యం అంటూ ఒకటి ఉంది, రాజ్యంతో రాబోతున్నాడు అని అర్థమైంది. మొత్తం అర్థమైపోయింది కనుక అతను నమ్మాడు. నమ్మిన అతను విశ్వసించాడు కనుక విశ్వాసం ఉంచాడు. వెంటనే బాప్తిసం తీసుకుంటాడు. అవకాశం లేదు కనుక అతను మనసు ఎరిగిన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నారు. ఛాన్స్ కొట్టేశాడు. మరి అందరికి అలాంటి ఛాన్స్ రాదు. మన చివరిలో తీసుకుందామని అనుకుంటే మనం ఏమైనా చదువుతున్నప్పుడో మనకు తెలియదు కదా. కనుక ఎప్పుడైతే రక్షణ పొందామో అది అర్ధరాత్రి అపరాత్రి చూడకుండా వెంటనే బాప్తిసం మాత్రం తీసేసుకోవాలమ్మా. అందుకే ఈ సమాజ పరిస్థితులు బాగాలేదు. అలాంటి సమయంలో కనీసం మన వారిని, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి, మన చుట్టూ ఉన్న వారిని. అలాగని బలవంతంగా ఇవ్వకూడదు. వాళ్ళకి తెలియచేయడమే, వాక్యం చెప్తూ ఉండడమే. వాళ్ళకి చెప్పాలి, మన బాప్తిసం లేకపోతే పరలోకానికి వెళ్ళము అని చెప్పి. ఓకే అమ్మా, క్లారిఫై అయిందా? థ్యాంక్ యూ అక్క. అక్క, మరి పిల్లలకి బాప్తిసం ఏ ఏజ్ లో ఇవ్వాలి అని అడుగుతుంది. వాళ్ళకి ఊహ తెలిసినప్పుడు ఇచ్చేయచ్చమ్మా. 12 సంవత్సరాలు దాటిన తర్వాత వరకు పర్వాలేదు. ఇప్పుడెప్పుడు చిన్నప్పుడే ఊహ తెలిసిపోతుంది అనుకో, అలాగని చిన్నప్పుడే ఇవ్వనవసరం లేదు. కొంచెం 12 టీనేజ్ లోకి వచ్చిన తర్వాత, వాళ్ళకి తెలిసిన తర్వాత, మేము ఇదిగో వాక్యం అర్థమైన తర్వాత మరి వాళ్ళకి చేయొచ్చు. అలా కాకుండా యేసుక్రీస్తు 30వ ఏట తీసుకున్నారు కనుక మా అన్నీ ఉండేవాళ్ళే. మా యేసుక్రీస్తు 30వ ఏట తీసుకున్నారు కాబట్టి నేను కూడా 30 సంవత్సరాలు రాని అప్పుడు తీసుకుంటానని కూడా జోక్ చేసేవాడు. ఆయన పరిస్థితి వేరు. ఆయన అసలు బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనతో మనకు పోటీ ఏంటని అనేదాన్ని నేను. నీతి యావత్తు ఇలా జరగాలి. ఇందాక క్వశ్చన్ అడిగినట్టు నీతి యావత్తు ఇలా జరగాలి కాబట్టి మాదిరిగా ఉండడం కోసం తీసుకున్నారు. ఆయనకి అసలు బాప్తిసం అవసరం లేదు, మనకు మాత్రం అవసరం. తీసుకోవాలి. ఊహ తెలిసినప్పుడు తీసుకోవచ్చు. బైబిల్ ప్రకారం మామూలు వయసు ఎంత, వయసు తీసుకోలేక వయసు ప్రకారం వయసు అనే ఏమీ లేదమ్మా. మరి బైబిల్ అయితే వయసు ఏం లేదు. నమ్మాలి, విశ్వసించాలి. అంటే జనరల్ చెప్పండి అక్క. జనరల్ గా 12 టీనేజ్ అంటున్నాను కదా, 13 టీనేజ్ 13 కదా. టీనేజ్ అయినప్పటి నుంచి తీసేసుకోవచ్చు. వాళ్ళకి అలాగానే బాగా పూర్తిగా అర్థం అవ్వాలి వాక్యం అంతా. తొందరగా చెప్పాలి. అందుకే చిన్నప్పటి నుంచి నేర్పించమన్నాడు. అందుకే నీ బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంటే చిన్నప్పటి నుంచి నేర్పిస్తే
అప్పుడు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు టోటల్ అర్థమైపోద్ది. అర్థమైన తర్వాత ఇంకప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు, పర్వాలేదు. టీనేజ్ లో ఇప్పించవచ్చు, పర్వాలేదు. అంటే వాళ్ళే చెప్పాలా మాకు బాప్టిజం కావాలని, లేకుంటే పేరెంట్స్? వాళ్ళే చెప్పాలి. వాళ్ళని అలా మోటివేట్ చేయాలి కదా, వాళ్ళకి అర్థమయ్యేలా వాక్యం చెప్తే వాళ్ళకి అనిపించాలి. మనం ఎలా చెప్తాము, పాఠం విన్నారు, విన్న తర్వాత అనిపిస్తుందా అమ్మో పరలోకానికి వెళ్ళాలంటే బాప్తిజం తీసుకోవాలన్నమాట అని ఊహ తెలిసి వాళ్ళకంటూ వస్తది కదా జ్ఞానం. వాళ్ళే అడుగుతారు అప్పుడు, అమ్మో మేము కూడా మన నరకానికి వెళ్లకుండా ఉండాలి అని అంటే బాప్తిజం తీసుకోవాలి కదా, కంపల్సరీ మేము తీసుకుంటామని అడుగుతారు. అప్పుడు అడిగిన తర్వాత అక్కడ బాప్తిజం కార్యక్రమంలో మరలా వివరిస్తాం. అక్కడ మీరు బలవంతంగా తీసుకుంటున్నారా లేదని అడుగుతాము. తర్వాత బాప్తిజం తీసుకోవడం వల్ల మనం రక్షణలోనికి అడుగు పెడతాం. ఇక్కడి నుంచి ఎన్ని శ్రమలు వచ్చినా తొలగిపోకూడదు, దేవునిలోనే ఉండాలి, దేవుని పని చేయాలని చెప్పి అప్పుడు ఇస్తారు. అక్కడ తండ్రి అంటే కంపల్సరీ ఎవరో వాక్యం తెలియాలి. అనేది ఇంపార్టెంట్, మెయిన్ వినటం వల్లనే కదమ్మ క్రీస్తు గురించిన వాక్యం తెలియాలి, రక్షించి ఆయనే క్రీస్తు, ఆయన నామంలోనే మనకి రక్షణ. కాబట్టి క్రీస్తు వారికి వచ్చి పూర్తి అవగాహన అనేది వచ్చేస్తదిలే. వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పించేయచ్చు. వాళ్ళకి మరి చెప్పాలి, ఎందుకని ఎప్పుడు వాక్యం చెప్తూ వాక్యంలోనే పెంచుతూ ఉండాలి. ఎంత తొందరగా ఇస్తే మనం అమ్మాయి అనుకోవచ్చు అనమాట. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు కనుక వాళ్ళు చనిపోయినా పరలోకం వెళ్తారని హోప్ మనకు ఉంటది. కేవలం మరలా బాప్తిజం తీసుకుని మళ్ళీ ఉండిపోయినా బాధే. బాప్తిజం తీసుకోకపోతే ఎంత ప్రమాదం, తీసుకునే తర్వాత పనిలో లేకపోయినా కూడా ప్రమాదమే. అన్ని ఉండాలి, బ్యాలెన్స్, అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా. వాని క్రియలు చొప్పున అంటాడు జీతం. ఏ పని చేయకపోతే జీతం ఎలాగిస్తారు? సంపూర్ణ అవగాహన తెలుసుకొని తర్వాత తెలుసుకొని అప్పుడు తీసేసుకోవచ్చు. 12 ఎలాగో 12, 13 దాటిన తర్వాత కదా వరకు అంత అవగాహన రాదు కదా. వాక్యం నేర్చుకొని ఈ లోక చదువుల్లో పడిపోయి సరిగ్గా జ్ఞానం నేర్చుకోకపోవచ్చు కదా. అందుకే కొంత ఊహ తెలిసిన తర్వాత వాళ్ళకి ఇప్పించవచ్చు. ఓ డౌట్ అక్క, ఇప్పుడు అసత్యమైన మార్గంలో ఉండి బాప్తిజం తీసుకుంటారు అక్క, తర్వాత వాళ్ళకి సత్యమైన వాక్యం తెలిసినప్పుడు మళ్ళీ బాప్తిజం తీసుకోవచ్చు అక్క అని నా డౌట్. పాఠం విన్నావమ్మా నువ్వు? విన్నానక్క. మరి ఏం చెప్పాను దానిలో? అదే కదా చెప్పాను లాస్ట్ లో. రెండోసారి బాప్తిజం తీసుకోవచ్చునా? కంపల్సరీ తీసుకోవాలమ్మా. ముందు తీసుకున్న బాప్తిజం సరైనది కానప్పుడు మా నాన్నగారికే స్వయంగా నేను ఇప్పించాను, వెంటనే తీసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారి సందర్భం చూపించాను కదా. ఎఫెసు పట్టణానికి వచ్చినప్పుడు మీరు బాప్తిజం పొందేశాను అంటున్నారు, మరి బాప్తిజం ఎలా పొందారు అని అంటే పరిశుద్ధాత్మని వరం పొందారా అని అంటే మాకు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియదు అన్నారు. అయితే మరి దేన్ని బట్టి బాప్తిజం పొందేశారు అని అంటే మారు మనసు నిమిత్తమే బాప్తిజం పొందాము, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నప్పుడు మరలా బాప్తిజం ఇస్తారు అక్కడ పౌలు గారు. వెంటనే తీసుకోవాలి మరలా, ఎందుకంటే పరలోకానికి చేర్చేది కదా బాప్తిజం అనేది. సరైనది కాకపోతే పరలోకానికి వెళ్ళం కనుక ఖచ్చితంగా తీసుకోవాలి వెంటనే, అలా తెలుసుకున్న తర్వాత. ఓకే ఓకేనమ్మా? ఓకే.